Today we are going to discuss about electrochemistry and chemical kinetics. Electrochemistry and chemical kinetics. And last రోజు ఓకేనా మన క్రాష్ కోర్స్లో ఇది లాస్ట్ డే ఐ థింక్ అండ్ లాస్ట్ సెకండ్ క్లాస్ ఇంకొక ఫిజిక్స్ క్లాస్ ఉంది సార్ ప్లీజ్ కంప్లీట్ 28 days క్రాష్ కోర్స్ ఇన్ యూట్యూబ్ ఫాస్ట్గా. సో కంప్లీట్ చేస్తాను వర్షిని, ఓకేనా? కంప్లీట్ చేస్తాను, నో ఇష్యూస్. నేను ఇంకా ఎక్స్ట్రా సపోర్ట్ కూడా తీసుకోబోతున్నాను. ఒక కొత్త ఇద్దరు కెమిస్ట్రీ ఎడ్యుకేటర్స్ని తీసుకొని రాబోతున్నాను, ఓకేనా? సో దాని గురించి ఎండింగ్లో చెప్తాను. ఫస్ట్ అయితే చూడండి, సీ హియర్ పిల్లలు, ఎలక్ట్రోకెమిస్ట్రీ అండ్ కెమికల్ కైనెటిక్స్ ఈ రెండు చాప్టర్స్ నుంచి ఒక్కొక్క మార్కే వస్తుంది. ఎవ్రీ ఇయర్ వీఆర్ గెట్టింగ్ 1 మార్క్. ఎవ్రీ ఇయర్ వీఆర్ గెట్టింగ్ 1 మార్క్. సో నేను చెప్పాను 20% 80% ఆఫ్ ది క్వశ్చన్స్ ఆర్ కమింగ్ ఫ్రమ్ ద 20% ఆఫ్ ది చాప్టర్స్ అని చెప్పాను కదా, అంటే 20% ఆఫ్ ది టాపిక్స్ అని చెప్పాను కదా. సో దాంట్లో ఈ చాప్టర్స్ అనేటువంటి అన్నిటికన్నా లాస్ట్లో ఉన్నటువంటి టాపిక్స్ ఇవి. సో ఇది కావచ్చు, లైక్ ఏంటంటే ఎలక్ట్రోకెమిస్ట్రీ, కెమికల్ కైనెటిక్స్, థర్మోడైనమిక్స్, ఓకేనా? ఇఫ్ ఐ వాంట్ టు టాక్ అబౌట్ స్టాయికియోమెట్రీ, ఈవెన్ దో దాని నుంచి 2 మార్క్స్ వచ్చినా కూడా దాన్ని వెనకాలనే పెట్టేస్తాను. ఎందుకంటే ఈ చాప్టర్స్ మీరు చదువుతుంటే ఏమైందంటే ఇంకా లాస్ట్ 10 daysలో వచ్చిన వాళ్ళకైతే అసలు ఇక ఏం అర్థమే కాదు, ఓకేనా? సో అర్థమే కాదు. సో చాప్టర్ అయితే వచ్చింది, ఇందులోంచి ఏదైనా ఒకటి మనం నేర్చుకొని పోదాం, ఓకేనా? ఏదైనా ఒకటి నేర్చుకొని పోదాం, ఓకేనా? ఖచ్చితంగా, ఓకేనా? సీ హియర్, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కెమికల్ కైనెటిక్స్ నుంచి నేను కొన్ని ట్రిక్స్ చెప్తాను, ఓకేనా? టఫెస్ట్ క్వశ్చన్ దగ్గరికి తీసుకెళ్ళి ఆ కాన్సెప్ట్ మొత్తం మీకు చెప్పి మీ మైండ్ అంతా ఖరాబ్ చేసి మీకు అర్థం కాక సో అదంతా వద్దు. సో నేనేంటంటే మీకు ఈజియెస్ట్ టాపిక్స్, అర్థమవుతుందా? ఈజియెస్ట్ టాపిక్ అండ్ వాటిలో కొన్ని ట్రిక్స్ తోని నేను మీకు చెప్పేస్తాను. కెమికల్ కైనెటిక్స్ ఎలాగో ఒకటే మార్క్ వస్తుంది, ఓకేనా? అండ్ దీంట్లోంచి కూడా ఒకటే మార్క్ వస్తుంది, ఓకేనా? సో అట్లీస్ట్ ఒక్కొక్క మార్క్ అయినా నేర్చుకోవడానికి ట్రై చేద్దాం, ఓకేనా? ఓకే పిల్లలు, సీ హియర్, కెమికల్ కైనెటిక్స్ నుంచి, ఎక్కడి నుంచి? కెమికల్ కైనెటిక్స్ నుంచి మనకి సింపుల్గా అడిగేటువంటి క్వశ్చన్ ఏంటంటే రేట్ ఆఫ్ రియాక్షన్ని ఫైండ్ అవుట్ చేయమని ఒకటి, నెక్స్ట్ ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ ఫైండ్ అవుట్ చేయమని ఇంకొకటి, అండ్ ఇంకొకటి ఏంటంటే అండ్ ఫస్ట్ ఆర్డర్, సెకండ్ ఆర్డర్, థర్డ్ ఆర్డర్ యొక్క గ్రాఫ్స్ మీద క్వశ్చన్స్ అడుగుతున్నారు. అండ్ లాస్ట్ వన్ ఏంటంటే ఫస్ట్ ఆర్డర్, సెకండ్ ఆర్డర్, థర్డ్ ఆర్డర్ అండ్ 0th ఆర్డర్ యొక్క ఏం అడుగుతున్నాడు అంటే యూనిట్స్ అడుగుతున్నాడు, ఓకేనా? సో కెమికల్ కైనెటిక్స్ నుంచి ఇవి తప్ప మీకు ఎవరైతే షార్ట్ టర్మ్లో వచ్చారో, అసలు టాపిక్స్ మొత్తం వినలేదో, న్యూమరికల్స్ మొత్తం రావో, సో వాళ్ళకి ఇవి తప్ప అసలు ఈజీ టాపిక్స్ ఇంకేమీ దొరకాయి, ఓకేనా? ఇవి తప్ప ఇంకే ఈజీ టాపిక్స్ ఏం దొరికాయి, ఓకేనా? ఫస్ట్ మనం ఈ ఈజీ టాపిక్స్ని కొన్ని ట్రిక్స్ ద్వారా చెప్తూ మీకు అర్థమయ్యేలా చెప్పడానికి ట్రై చేస్తాను. మీరు కూడా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి, ఓకేనా? ఓకేనా? సో ఆర్ యూ రెడీ? ఆర్ యూ రెడీ? ఆర్ యూ రెడీ? సో చెప్పిన కాడికైతే అర్థమయ్యేలా చెప్తాను, ట్రిక్స్తో చెప్తాను. వర్ష, ఆర్ యూ రెడీ? సుబ్బు, శ్రీ, శ్రవంతి, శ్వేత, రెడీ है क्या आप? ఓకే సార్, ఎస్. సి హియర్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వి విల్ టాక్ అబౌట్ రేట్ ఆఫ్ రియాక్షన్, ఓకేనా? ఒక రియాక్షన్ ఇస్తాడు, ఆ రియాక్షన్కి రేట్ ఆఫ్ రియాక్షన్ని మనం ఏ విధంగా రాయాలో ఒకసారి చూద్దాం, ఓకేనా? ఒక రియాక్షన్ ఇస్తాడు, దానికి రేట్ ఆఫ్ రియాక్షన్ ఎలా రాయాలి అనేది చూద్దాం మనం. ఫర్ ఎగ్జాంపుల్, సి హియర్, ఇక్కడ నేను ఒక రియాక్షన్ అనేటువంటిది ఇచ్చాను, ఇది చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంది. సి హియర్, ఏ బి గివ్స్ సి అండ్ డి. ఇక్కడ క్యాపిటల్ ఏ ఉంది కదా, క్యాపిటల్ ఏ ఉంది కదా, ఇదొక రియాక్టెంట్. క్యాపిటల్ బి ఉంది కదా, ఇదొక రియాక్టెంట్. సో ఈ రెండు కలిసిపోయి మనకి క్యాపిటల్ సి అండ్ క్యాపిటల్ డి అనేటువంటి ప్రోడక్ట్స్ని ఫామ్ చేస్తున్నాయి, ఓకేనా? ప్రోడక్ట్స్ని ఫామ్ చేస్తున్నాయి. క్యాపిటల్ ఏ, క్యాపిటల్ బి అనేటువంటి రియాక్టెంట్స్ ఏం చేస్తున్నాయి? కలిసిపోయి అవి క్యాపిటల్ సి అండ్ క్యాపిటల్ డి అనేటువంటి ప్రోడక్ట్స్ని ఫామ్ చేస్తున్నాయి. ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? సో మరి సార్ ఈ స్మాల్ ఏ ఏంటి, ఈ స్మాల్ బి ఏంటి, ఈ స్మాల్ సి ఏంటి, ఈ స్మాల్ డి ఏంటి, మాకేమన్నా ఏబిసిడీలు నేర్పిస్తున్నారా సార్? ఓకే, ఐ విల్ ఆల్సో ఎక్స్ప్లెయిన్ ఇన్ ఇంగ్లీష్, డెబ్యూ మండల్, డోంట్ వర్రీ. సో ఆఫ్టర్ ఎక్స్ప్లెయినింగ్ ఇన్ తెలుగు ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇన్ ఇంగ్లీష్ ఆల్సో, ఓకేనా? సో సరే, ఎందుకు చెప్తున్నారు సార్ ఈ స్మాల్ ఏ, ఈ స్మాల్ బి, స్మాల్ సి? ఇవన్నీ ఏంటంటే వీటిని మనం స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియెంట్స్ అంటాం. ఏమంటాం? స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియెంట్స్. మనం రియాక్షన్ చూసేటప్పుడు బేటా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ NaCl
ఓకేనా. విల్ రియాక్ట్ విత్ ఏదైనా ఒక కాంపౌండ్ తో రియాక్షన్ ఎందుకు, ఇక్కడ 2 మోల్స్ ఇక్కడ 3 మోల్స్ అని ఒక నెంబర్ ఇస్తారు చూసారా, ఓకే అర్థమవుతుందా, నెంబర్ ఇస్తారు చూసినా ఆ నెంబరే సి హియర్ ఇక్కడ దీన్ని స్మాల్ లెటర్ లో ఇండికేట్ చేసినాను. ఆ నెంబర్ నే మనం స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియంట్ అంటాం. ఈక్వేషన్ బ్యాలెన్స్ లా ఇటు 2 పెట్టాలి ఇటు 1 పెట్టాలి ఇక్కడ హాఫ్ పెట్టాలి అంటాం కదా, సో ఆ 2 1 హాఫ్లు ఇవన్నీ ఏంటంటే స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియంట్స్ అంటాం. ఓకేనా. ఓకేనా అంటే ఇక్కడ ఏ మోల్స్ ఆఫ్ ఏ కాంపౌండ్ అనేటువంటిది, సో ఇలా చెప్తే మీకు కన్ఫ్యూజ్ అవుతారు. సో ఇది మీకు అర్థమైంది కదా ఇక్కడ వరకు. ఓకేనా. క్యాపిటల్ ఏ క్యాపిటల్ బి అనేది రియాక్షన్ చెంది క్యాపిటల్ సి క్యాపిటల్ డి అనేటువంటి ఫామ్ చేసినాయి. ఓకేనా. సో ఇందులో రియాక్టెంట్ ఏంటి, ఆబ్వియస్లీ సార్ మీరు క్యాపిటల్ ఏ క్యాపిటల్ బి చెప్పారు కదా సార్, ఇవేంటి మనకి ఏంటి సార్ రియాక్టెంట్స్. ఓకేనా. మరి క్యాపిటల్ సి క్యాపిటల్ డి అనేటువంటి ఏంటి ప్రొడక్ట్స్. ఓకేనా. మనకి ఎప్పుడు కానీ ఆర్గానిక్ కెమిస్ట్రీ కావచ్చు ఎక్కడైనా కావచ్చు రియాక్టెంట్స్ అనేటువంటివి కలిసిపోయి మనకు ప్రోడక్ట్ ని ఫామ్ చేస్తాయి. అల్టిమేట్లీ లాస్ట్కి రియాక్టెంట్స్ ప్రొడక్ట్స్ మనం ఒక రెండు రియాక్టెంట్స్ తీసుకొస్తాం, వాటికి రియాక్షన్ చేస్తాం, ఒక ప్రోడక్ట్ ని ఫామ్ చేస్తాం. ఓకేనా. సో అలాగనే సేమ్ ఇక్కడ కూడా జరిగింది. సో ఇదేంటి రియాక్టెంట్స్. అండ్ ఇక్కడ యూ హ్యావ్ టు రిమెంబర్ దట్ రియాక్టెంట్స్ అనేటువంటివి ఆల్వేస్ నెగిటివ్ ఛార్జ్ ని కలిగి ఉంటాయి. ఇక్కడ రియాక్టెంట్స్ అనేటువంటివి ఎవరైనా చెప్తారా వై రియాక్టెంట్స్ హ్యావింగ్ నెగిటివ్ ఛార్జ్, అండ్ ప్రొడక్ట్స్ అనేటువంటి పాజిటివ్ ఛార్జ్ ని కలిగి ఉంటాయి. నెగిటివ్ ఛార్జ్ తోని రియాక్టెంట్స్ ని ఎందుకు ఇండికేట్ చేస్తాం, ఎందుకంటే ఎస్ సార్ when was start class just now only Swaran, just now only class started. So why we will indicate reactant with the negative charge and why we will indicate product with a positive charge. Okay, do you know anyone of you, do you know don't you know? అరే బచ్చో ఏదైనా ఒక ఆన్సర్ చెప్పండి పిల్లలు, ఏదైనా ఒక ఆన్సర్ చెప్పండి, తెలుసా తెలియదా? కోహోస్ట్కి మెసేజ్ పెట్టండి అందరూ, హోస్ట్కి కాదు మళ్ళీ మెసేజ్ పెట్టేది, హోస్ట్కి పెడితే మళ్ళీ జూమ్ ఆపరేటర్కి వెళ్ళిపోతుంది మళ్ళీ మెసేజ్ అన్ని, సార్ కన్ఫ్యూజ్ అవుతారు. సార్ డోంట్ నో సార్, ఓకే నో ప్రాబ్లం, ఇలా చెప్పండి రియాక్ట్ అవ్వండి. ఏంటి ప్రాబ్లం అసలు ఏంటి, అసలు నాకే హెల్త్ బాగాలేక నేనేమో అరుస్తున్నా మీ ముందు, మీరు అసలు కనీసం రిప్లై కూడా ఇవ్వట్లేదు. ఏంటంటే రియాక్టెంట్స్ ఉంటాయి కదా, రియాక్టెంట్స్ ఎప్పుడు కానీ మిక్స్ అయిపోతాయి, అంటే రియాక్టెంట్స్ లో ఎప్పుడు బాండ్ బ్రేకింగ్ అనేటువంటి జరుగుతుంది. ఓకేనా. బాండ్ బ్రేకింగ్ జరుగుతుంది. ప్రొడక్ట్ లో బాండ్స్ ఫార్మేషన్ అనేటువంటి జరుగుతుంది. ఓకేనా. బాండ్ ఫార్మేషన్ జరుగుతుంది అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ రియాక్టెంట్స్ లో నెగిటివ్, ఇది ఒక నెగిటివ్. ఓకేనా. రియాక్టెంట్స్ తగ్గిపోయి మనకు ప్రొడక్ట్స్ ఫామ్ అవుతాయి. ఓకేనా. నెక్స్ట్ ఈ ప్రొడక్ట్స్ ఏంటి పాజిటివ్, ప్రొడక్ట్స్ అనేటువంటి ఎక్కువ ఫామ్ అవుతాయి కదా బేటా, అవి కొత్తగా ఫామ్ అయ్యే వాటికి పాజిటివ్. ఓకేనా. ఇక్కడ బ్రేక్ అయ్యే వాటికి నెగిటివ్, అంతే సింపుల్గా గుర్తుపెట్టుకోండి. ఓకేనా. కొత్తగా ఫామ్ అయ్యే వాటికి పాజిటివ్, ఓకేనా, బ్రేక్ అయ్యే వాటికి నెగిటివ్. ఫస్ట్ ఇవి రియాక్టెంట్స్ అనేటువంటి బ్రేక్ అయిపోతాయి అండ్ ప్రొడక్ట్స్ అనేటువంటి ఫామ్ అయిపోతాయి. సో ఇది మనకు అంత ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ ఏం కాదు, జస్ట్ మీకు అర్థం కావడానికి. సో రేట్ ఆఫ్ రియాక్షన్ ఎట్లా కనుక్కోవాలంటే రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్ అండ్ ప్రొడక్ట్ కాన్సన్ట్రేషన్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్స్ బై ప్రొడక్ట్స్. ఓకేనా. బై ఇది స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియంట్ మనం పెట్టాలి, స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియంట్ దీంతో డివైడ్ చేయాలి. అర్థమైందా? యాక్చువల్గా రేట్ ఆఫ్ రియాక్షన్ ఫార్ములా ఏంటంటే డిసి బై డిటి. డిసి బై డిటి అంటే ఏంటంటే చేంజ్ ఇన్ కాన్సన్ట్రేషన్, ఓకేనా, విత్ రెస్పెక్టివ్ టైం. ఓకేనా. టైంతో పాటు కాన్సన్ట్రేషన్ అనేది ఏ విధంగా చేంజ్ అవుతుంది, రియాక్టెంట్స్ నుంచి ప్రొడక్ట్స్కి కాన్సన్ట్రేషన్ అనేది టైంతో పాటు ఏ విధంగా చేంజ్ అవుతుందో దాన్నే మనం ఏమంటామంటే రేట్ ఆఫ్ రియాక్షన్ అంటాం. సో ఈ రేట్ ఆఫ్ రియాక్షన్ ఎలాగనుకుంటామంటే సి హియర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇదే రియాక్షన్ ఇచ్చిండు, ఈ రియాక్షన్ యొక్క రేట్ ఆఫ్ దీంట్లో ఈ ప్రోడక్ట్ ఏ ఉంది కదా, ఏ రియాక్టెంట్ యొక్క రేట్ ఆఫ్ రియాక్షన్ కనుక్కోమన్నాడు. ఓకేనా. ఈ ఏ యొక్క రేట్ ఆఫ్ రియాక్షన్ కనుక్కోమన్నాడు. మీరు ఎలా కనుక్కుంటారు చెప్పండి, సి హియర్ ఏ, ఇక్కడ డి ఉంది కదా, సి దగ్గర మనం ఏం పెట్టాలంటే కాన్సన్ట్రేషన్ దగ్గర కాన్సన్ట్రేషన్ ఏ పెట్టాలి. సో డి, ఇక్కడ సి ఉంది కాబట్టి దీని దగ్గర సి దగ్గర ఏ పెట్టేసాయి. ఓకేనా. బై ఈ బై ఏంటిది డిటి, బై ఏంటి డిటి, అండ్ ఓవరాల్ బై ఇక్కడ మనం ఏం పెట్టాలి
స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియంట్. ఇక్కడ స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియంట్ ఎంత ఉంది? స్మాల్ ఏ ఉంది. ఓకేనా, స్మాల్ ఏ. సో ఇలాగ అనుకుంటాం మనం. ఓకేనా, అర్థమైందా? ఇది అర్థం కాకపోతే చెప్పండి, ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను. ఓకేనా, ఇప్పుడు మనకి ఏ యొక్క రేట్ ఆఫ్ రియాక్షన్ అనుకోమన్నాడు రియాక్షన్లో. నేను అందుకే చెప్పినాను, ఈ చిన్న చిన్న ఆటికే మీరు కన్ఫ్యూజ్ అవుతారు. ఓకేనా, ఇది కెమికల్ కైనెటిక్స్. అర్థమవుతుందా? ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? సో ఇఫ్ దే విల్ ఆస్క్ write the rate of reaction of this reactant A, capital A. So what we have to do? So just to see this rate of reaction formula, DC. DC means what? Change in concentration. Okay na, change in concentration. So మనం ఇక్కడ ఏ కాన్సన్ట్రేట్ తీసుకుంటున్నాం? ఏ కాన్సన్ట్రేట్ తీసుకుంటున్నాం? ఏ యొక్క కాన్సన్ట్రేషన్ తీసుకుంటున్నాం. అది దేంతో చేంజ్ అవుతుంది? విత్ రెస్పెక్టివ్ డిటి, అంటే టైంతో పాటు చేంజ్ అవుతుంది. డి అంటే చేంజ్ అన్నట్టు, డి అంటే చేంజ్ అన్నట్టు. దాన్ని డెల్టా అని కూడా అంటాం. ఇకనా డెల్టా అని కూడా అంటాం. ఓకేనా, డెల్టా అని కూడా రాయొచ్చు. ఓకేనా, సో బై, మొత్తం బై కింద స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియంట్ రాయాలి. సో ఇలా అర్థం కాకపోతే సి హియర్, నేను ఇక్కడ ఒక రియాక్షన్ ఇచ్చాను ఇక్కడ. సో ఐ గేవ్ వన్ రియాక్షన్ హియర్, So I asked you one question. Okay na, I asked you one question. The question is, just write the rate of reaction of this reactant. Identidi reactant. Okay na, idi reactant. Hi sir, good evening. Okay na, so idi reactant. Ee entidi H2O2 anedi reactant. So ikkada 2 anedi entidi stoichiometric coefficient. Ippudu nenu H2O2 yokka rate of reaction ni రాయమన్నాను. Okay na, appudu em ayipodi చెప్పండి. Sir, my net is slow, I will watch later on YouTube. So now also it is coming in YouTube, you can go and watch in YouTube also. Okay na, see here D పెట్టేసండి ఇక్కడ. ఓకే సార్, ఈ C దగ్గర ఏం పెట్టేస్తారు? H2O2 యొక్క కాన్సంట్రేషన్ అనేటువంటిది ఏంటిది? విత్ రెస్పెక్టివ్ టైం తో చేంజ్ అవుతుంది. దీన్నే మనం ఏమంటాం? రేట్ ఆఫ్ రియాక్షన్ అంటాం. బట్ ఓవరాల్ కింద మనం ఏం వేయాలి? స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియంట్ వేయాలి. స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియంట్ ఇక్కడ ఎంత ఉంది? 2 ఉంది. ఓకేనా, అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు H2Oది కనుక్కోమన్నాడు అనుకోండి, H2Oది. ఓకేనా, H2O యొక్క రేట్ ఆఫ్ రియాక్షన్ అనుకోమన్నాడు. సి హియర్ ఇక్కడ dC/dt కదా యాక్చువల్గా రేట్ ఆఫ్ రియాక్షన్ ఫార్ములా. సో డి, సో కాన్సన్ట్రేషన్ ఆఫ్ మనం దేనికి అనుకుంటున్నాం? సో ఈ ప్రోడక్ట్ అనుకుంటున్నాం. సి హియర్ ఇక్కడ H2O2 రాసేటప్పుడు ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ పెట్టినాం, ఎందుకంటే ఇది రియాక్టెంట్ కాబట్టి నెగిటివ్ ఛార్జ్ పెట్టినాం. ఓకేనా, ఈ ఆరో సింబల్ కి ముందున్నాయి రియాక్టెంట్, ఆరో సింబల్ తర్వాత వచ్చేటి ఏంటి? ప్రోడక్ట్. ఓకేనా, సో ఆరో సింబల్ కి ఇది ముందుంది కాబట్టి ఏంటి? రియాక్టెంట్. ఈ రియాక్టెంట్ కి మనం ఎప్పుడు కానీ నెగిటివ్ ఛార్జ్ షో చేయాలి. అండ్ dC/dt అనేది మన ఫార్ములా. సో సి అనేటువంటి ప్లేస్ లో మనం దేని తీసుకుంటున్నాం? సో ఇక్కడ H2O2 కాన్సన్ట్రేషన్ తీసుకుంటున్నాం, అందుకని ఇక్కడ H2O2 రాసేసాను. అండ్ కింద H2O2 కాన్సన్ట్రేషన్ అనేటువంటిది dt, అంటే టైంతో పాటు చేంజ్ అవుతుంది. అండ్ ఓవరాల్ అన్నిటి కింద మనం 2 చేశాను. ఓకేనా, ఇప్పుడు అదే విధంగా సేమ్ H2O అడిగింది అనుకోండి, సేమ్ డి పెట్టేసేయండి. ఇక్కడ సి ప్లేస్ లో, కాన్సన్ట్రేషన్ ప్లేస్ లో మనకు ఇక్కడ ఈ ప్రోడక్ట్ యొక్క కాన్సన్ట్రేషన్ మనం కనుక్కోవాలి. సో H2O బై సేమ్ ప్రోడక్ట్ యొక్క కాన్సన్ట్రేషన్ అనేది ఏంటి? టైంతో పాటు చేంజ్ అయిపోతుంది. ఓకేనా, ఓవరాల్ బై కింద 2. ఇక్కడ సి హియర్ 2H2O ఉంది, అక్కడ ఇక్కడ స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియంట్ ఎంత? ఇక్కడ కూడా 2 ఉంది. సో బై 2. నెక్స్ట్ ఇక్కడ మనం పాజిటివ్ ఛార్జ్ పెట్టినా ఒకటే, పెట్టకున్నా ఒకటే, ఏం లేకున్నాడు పాజిటివ్ ఛార్జ్ ఉన్నట్టే. ఓకేనా, ఎందుకంటే ఇది ఏంటిది? ప్రోడక్ట్. నెక్స్ట్ ఇక్కడ ఆక్సిజన్ అనుకోమని అనుకోండి, రేట్ ఆఫ్ రియాక్షన్. సి హియర్ డి, ఇక్కడ మనకు సి ప్లేస్ లో మనం ఏం తీసుకోవాలి? ఈ సి ప్లేస్ లో మనం ఆక్సిజన్ తీసుకోవాలి, O2. అండ్ బై dt, ఆక్సిజన్ యొక్క కాన్సన్ట్రేషన్ అనేటువంటిది దేంతోని? విత్ రెస్పెక్టివ్ టైం dt మనకి చేంజ్ అవుతుంది. అండ్ బై ఓవరాల్ స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియంట్ ఎంత మనకి? 1. ఓకేనా, 1 ఉన్నా ఒకటి, లేనా ఒకటే. ఓకేనా, సో ఇలా మనం రేట్ ఆఫ్ రియాక్షన్ అనేటువంటి రాస్తాం. సో ఈ రేట్ ఆఫ్ రియాక్షన్ అంటే ఏంటంటే, సో దీని కాన్సన్ట్రేషన్, ఇప్పుడు ఈ మూడిని కలిపితేనే రేట్ ఆఫ్ రియాక్షన్ అన్నట్టు. ఓకేనా, ఓకేనా, ఈ మూడిని కలిపితే రేట్ ఆఫ్ రియాక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఇంకోటి ఇచ్చాను. సి హియర్ ఇక్కడ నేను ఇంకోటి ఇచ్చాను. సి హియర్ ఇక్కడ హాఫ్ ఏ ఇచ్చాను, 1B ఇచ్చాను, 1/3C ఇచ్చాను. ఓకేనా, 1/3C ఇచ్చాను. ఇప్పుడు మనకు ఈ ఏ యొక్క ఏంటిది? రేట్ ఆఫ్ రియాక్షన్ మనం కనుక్కోవాలి. సి హియర్ ఏ యొక్క రేట్ ఆఫ్ రియాక్షన్ ఎట్లా కనుక్కుంటాం? సి హియర్ ఎలా కనుక్కుంటాం అంటే, ఇది మైనస్, ఇది ఎప్పుడు కానీ నెగిటివ్ గానే ఉంటుంది, ఎందుకంటే ఇదేంటి? ఈ 2 రియాక్టెంట్స్ దీని మైనస్ గానే ఉంటాయి. అండ్ ఇక్కడ 1 ఉంది, సి హియర్ 1/2 ఉంది కదా. సో ఈ 1 ఇంటూ ఏ, సో అంటే 1 ఇంటూ DA/,
dA by dt. ఓకేనా? ఏ కాన్సన్ట్రేషన్ అనేది ఏంటిది రియాక్టెంట్ అంటే విత్ రెస్పెక్టివ్ టైం చేంజ్ అవుతుంది బై ఇక్కడ ఏంటిది హాఫ్. ఓకేనా? హాఫ్ అంటే కింద 2 వేసుకున్నా పైన 1 వేసుకున్నాడు. ఓకేనా? ఏదైనా తప్ప పైన 1 వేసుకున్నాడు కింద 2 వేసుకున్నాడు 1/2ని. ఓకే కదా బేటా? క్లియర్ ఇది? ఇది ఇక్కడ రెండు స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియంట్ వేసుకున్నాను. అండ్ ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ బిది కనుక్కుంటున్నాం. బి యొక్క రేట్ ఆఫ్ రియాక్షన్ డిటి డిబి బై డిటి డిబి బై డిటి బై 1. ఓకేనా? డిబి బై డిటి బై 1. ఓకేనా? హియర్ ఇప్పుడు కాన్సన్ట్రేషన్ ఆఫ్ సి అనుకున్నాం అనుకోండి. ఓకేనా? సి ఇది పాజిటివ్ ఉంటుంది, ప్రోడక్ట్ ఒకటే ఫామ్ అయింది, సో పాజిటివ్. ఓకేనా? ఎవరు క్వశ్చన్ అడగట్లేదు. సి హియర్ ఇది పాజిటివ్ ఉంటుంది 1 అండ్ డిసి బై ఏంటి డిటి డిసి బై డిటి బై స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియంట్ ఎంత ఇక్కడ 3 ఉన్నది. ఓకేనా? 1/3 కాబట్టి పైన 1 వేసుకున్నాను కింద 3 వేసుకున్నాను. ఓకేనా? నో ప్రాబ్లం. సో ఇక్కడ వరకు డిడ్ యూ అండర్స్టాండ్? డెబ్యూ, ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? ఆర్ యూ అండర్స్టాండింగ్? ఎవరికైనా అర్థం కాకపోతే మళ్ళీ చెప్పండి. ఓకేనా? నో ప్రాబ్లం. ఎస్ సార్, ఎస్ సార్. ఓకే, ఓకే సార్. ఓకే, సో now I will give questions. Now I will give question. So then you write the answer. Okay na? Write the answer. For example, if they will give question like this, 1 second, I'll give the question. Okay sir, yes sir, yes sir, understood, very good. జస్ట్ ఏం లేదు పెట్టాడ సి ప్లేస్ లో మనం దేన్ని అనుకుంటున్నామో దాన్ని అది పెట్టేస్తే అయిపోతుంది. ఓకేనా? See here, I am giving here 4NH3. This is present in gaseous state. Okay na? Gaseous state. And plus 5O2. It is giving 4NO. And this is also gas. And it is giving 6 moles of H2O. Okay na? So ivi rendenti reactants. Okay na? Reactants. Okay na? Ivi rendenti products. ఓకేనా? ఇవి రెండేంటి ప్రొడక్ట్స్. సో వీటిని ఆల్రెడీ నెగిటివ్ ఛార్జ్తో షో చేస్తాం, వీటిని ఆల్వేస్ పాజిటివ్ ఛార్జ్తో షో చేస్తాం. ఓకేనా? ఇప్పుడు సో ఈ NH3 యొక్క రేట్ ఆఫ్ రియాక్షన్ అనుకోండి ROR. వాట్ ఈస్ ద ROR ఆఫ్ దిస్ NH3? చెప్పండి, ఫటాఫట్ ఆన్సర్ చెప్పండి, ఫటాఫట్ ఆన్సర్ చెప్పండి. కింద కామెంట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి. ట్రై టు ఎక్స్ప్లెయిన్. ఎలా వీలైతే అలా మెసేజ్ బాక్స్లో పెట్టండి. ఓకేనా? ఐ థింక్ యూట్యూబ్లో కూడా పిల్లలు చూస్తూ ఉంటారు. I will go to YouTube and I will watch any student is giving answer for my question. Rise MSET. Okay sir, Rise MSET. Okay, live 9 members live lo unnaru. Okay, Mr. Dream Killer, Baya Mahesh, hi. Gaming, yes. Mahesh, Karthik, dancer. Don't tension, don't be panic, Karthik. Okay na? Kalyani, hi. Yes, minus D NH3. Okay, very good, Dream Killer. Okay, inka very good. Sri, very good. Kalyani, very good. And ikkada YouTube and Zoom lo andaru so active answer istunaru. Okay na? So let me write. Okay na? Then you will understand very well. Okay na? Very good, all of you, very good. Yes, minus D, very good. See here, ikkada nenu em rastunnanu D minus D by ikkada entidi NH3. Okay na? By dt and ROR is equal to, and overall what we have to do, we have to divide with stoichiometric coefficient. Stoichiometric coefficient is what? 4. That's it. And if they will ask about this O2, what we have to, how we have to write? Legend Gaming, very good, Legend Gaming. So how we have to write? 5H2O, 5O2 is there now. 5O2 we have to write minus D O2 by dt by stoichiometric coefficient is what? 5. Okay, then it's okay sir. Next, just find for this NO, just for your practice. Okay na? Speed of practice and okay, very good, all of you, very good. See here, D here we will having what? Positive D, and here NO,
and by dt by how much? Stoichiometric coefficient is called 4 and is equal to, and 6H2O is there now, it is having a positive charge, H2O dH2O. Yes, very good Bhashi, very good Bhashi. And by what? By what? Dt by how much? Here 6 is there. So in this way we can write the what? In this way we can write the what? Stoichiometric, sorry, rate of reaction. So now I will give questions. Okay na? This is just practice. Okay na? This is just practice. Okay na? Now I will give questions, how exactly they will ask in exam. Okay na? See here. See here, first question I will explain, Sri. Okay na? First question I will explain. So next question I will give you for homework. Okay na? For your homework. See here, rate of formation of NO is what? Given this much, 3.6 into 10 to the power of minus 3 moles liter inverse second inverse, liter inverse second inverse. Okay, then they are asking what? Calculate the rate of disappearance of NH3 and the rate of formation of NO2, HO2. See here, here you have to understand, one important thing. Rate of disappearance means NH3 means, here NH3 is reactant or product. My question is, here in question what they are asking, Akshita and Mr. Dream Killer, okay na, and Bhashi, I am asking you one question straightly. Rate of disappearance of NH3 anadu, ikkada NH3 అనేటువంటిది NH3 is a reactant or product? Reactant. Very good reactant. So how we are telling this is a reactant? Because reactant అనేటువంటిది మనకు ప్రోడక్ట్ గా ఫామ్ అయిపోద్ది. సో అన్ని చేంజెస్ అనేటువంటివి ఎక్కడ వస్తాయి? మనకు రియాక్టెంట్ లోనే వస్తాయి. ఓకేనా? రియాక్టెంట్ లోనే వస్తాయి. రియాక్టెంట్ ఈస్ చేంజింగ్ అండ్ ఇట్ ఈస్ కన్వర్ట్ ఇన్ టు ది ప్రోడక్ట్. రియాక్టెంట్ ఈస్ డిఫరెంట్ అండ్ ప్రోడక్ట్ ఈస్ డిఫరెంట్. ఓకేనా? ఓకేనా? సో చేంజెస్ అనేటువంటి అంటే ఎక్కడ జరుగుతున్నాయి? రియాక్టెంట్ లో. అంటే రియాక్టెంట్ లో సమ్ చేంజెస్ అయ్యి, సో రియాక్టెంట్ ఈస్ సంథింగ్, ఇట్ ఈస్ డిసపియరింగ్. ఓకేనా? అండ్ ప్రోడక్ట్ ఈస్ ఫార్మింగ్. See here, rate of formation is formation of H2O means what? It is H2O is what? It is what? It is a product. It is a product. So in product new bonds are going to form. Okay na? So like this way we have to understand. So why I am telling means, so NH3 is, if you don't know NH3 is a reactant, you don't know మనకి H2O కి నెగిటివ్ ఛార్జ్ చేయాలా, NH3 కి నెగిటివ్ ఛార్జ్ చేయాలా, మీకు అర్థం కావద్దు, అందుకే నేను చెప్పాను. ఓకేనా? సో ఇక్కడ మీకు ఏం అర్థమైంది దీన్ని బట్టి? NH3 దానికి మనకి ఏమి ఇవ్వాలి? మనం నెగిటివ్ ఛార్జ్ అనేటువంటి ఇవ్వాలి. సో ఫస్ట్ NH3కి ఏం కనుక్కుంటారంటే రేట్ ఆఫ్ రియాక్షన్ ని కనుక్కోండి. సో జస్ట్ ఫైండ్ రేట్ ఆఫ్ రియాక్షన్ ఫర్ ఇదే. వెరీ గుడ్ హరిప్రసాద్, వెరీ గుడ్. అక్షిత వెరీ గుడ్. ఎస్ విక్రమ్ వెరీ గుడ్. అఖిల వెరీ గుడ్. ఓకేనా? సో జస్ట్ ఫైండ్. సి హియర్, నేను ఫైండ్ అవుట్ చేస్తున్నా. ఇక్కడ NH3 మనకి ఇక్కడ స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియంట్ ఏమైనా ఇచ్చిండా? సి హియర్ ఏమి ఇచ్చిండు? NO అనేటువంటిది ఫార్మేషన్ ఆఫ్ NO ఈస్ బై 4. ఇట్ ఈస్ 4 ఇన్ రియాక్టెంట్ డిసపియరెన్స్ ఈస్ ఈక్వల్ వాట్? 4 ఇచ్చాడు. ఇక్కడ 4 ఇచ్చాడా? 4 moles ఆఫ్ NO3. ఓకే, 4 moles ఆఫ్ NO3 అని రాసుకోండి ఇక్కడ. సి హియర్, dt by NH3 by dt. ఓకేనా? మైనస్ dt by NH3 by dt బై స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియంట్ ఎంత? 4. ఓకేనా? స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియంట్ ఎంత? 4. అండ్ H2O కూడా మనకు 4 ఇచ్చాడు. హై. ఓకేనా? సో H2O కూడా మీరు 4 అని రాసుకోండి. ఇక్కడ కూడా 4 అని రాసుకోండి. NO2లు NH3లు 4 అండ్ H2O కూడా 4 అని రాసుకోండి. ఓకేనా? ఓకే. సో దీనికి స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియంట్ ఎంత వస్తుంది? 4 వస్తుంది. అండ్ దీనికి స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియంట్ ఎంత వస్తుంది? మనకు 4 వస్తుంది. ఓకేనా? 4 వస్తుంది. ఓకే సార్. నెక్స్ట్ ఏంటంటే, సి హియర్ పిల్లలు, సో ఈ 4ని నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడికి తీసుకెళ్తున్నాను. సి హియర్, ఇక్కడికి తీసుకెళ్తున్నాను. ఓకే. అండ్ ఇక్కడ NO వాల్యూ మనకి ఎంత ఇచ్చాడు? సి హియర్, NO వాల్యూ మనకి ఎంత ఇచ్చాడు? 3.6 into 10 to the power of minus 3 ఇచ్చాడు మనకి. స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియంట్ మనకి ఎలా తెలుస్తుంది? ఎగ్జామ్లో ఇస్తాడు మనకి. స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియంట్. ఇకనా ఇక్కడ నేను క్వశ్చన్లోనే రాయడం మర్చిపోయాను. ఎగ్జామ్లో ఇస్తాడు మనకి స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియంట్. అర్థమవుతుందా?
అంటే దాని ముందు ఒక వాల్యూ ఇస్తారు, నెంబర్ ఇస్తారు, ఆ నెంబర్ని కోఫిషియంట్ అంటాం. ఓకేనా, స్టాయికియోమెట్రిక్ కోఫిషియంట్ అంటాం. ఓకేనా, అంటే అక్కడ ఎన్ఓ అని చెప్పినాం. సో ఈ ఎన్ఓ మాలిక్యూల్స్ ఎన్ని ఉన్నాయి? 4 మాలిక్యూల్స్ ఉన్నాయి. అంటే ఈ 4 స్టాయికియోమెట్రిక్ కోఫిషియంట్ అన్నట్టు. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 moles ఆఫ్ H2O అని మనం అంటాం అప్పుడప్పుడు. సో ఈ 2 అంటే ఏంటిది? ఇక్కడ 2 H2O మాలిక్యూల్స్ ఉన్నాయి. అంటే ఈ 2 అనేది స్టాయికియోమెట్రిక్ కోఫిషియంట్ అంటాం. సో ఇది ఖచ్చితంగా బ్యాలెన్స్డ్ కెమికల్ రియాక్షన్ ఇస్తాడు మీకు. ఓకేనా, దాంట్లో నో వర్రీస్. సి ఇక్కడ ఎన్ఓ వాల్యూ మనకి ఎంత ఇచ్చాడు? 3.6 × 10⁻³ ఇచ్చాడు. ఓకేనా, బై డిటి. ఓకేనా, బై టీడీ. సి హియర్ దీంట్లో ఇక్కడ 4 ఉంది కదా, ఈ 4 నేను ఇక్కడికి పంపిస్తున్నాను. ఓకేనా, అప్పుడు మనకి ఏమైంది? -d బై NH3 dt and into 4 into 3.6 into 10⁻³ by 4 అయింది. ఓకేనా, ఓకేనా, మనం ఈ dt క్యాన్సిల్ చేసుకోవచ్చా? dt క్యాన్సిల్ చేసుకోవచ్చా? సో క్యాన్సిల్ చేసుకోకపోయినా dt అనేది ఇక్కడ కాన్స్టెంట్ వాల్యూస్ ఇస్తాడు. ఓకేనా, సియర్ ఇప్పుడు మనం క్యాన్సిల్ అవుట్ చేయండి. ఇక్కడ 4 ఉంది కదా, సియర్ ఇక్కడ మనకి ఏం మిగులుతుంది? అల్టిమేట్లీ 3.6 into 10⁻³ by 4. ఇక్కడ ఈ dt ఈ dని మర్చిపోండి, ఇక dని మర్చిపోండి. ఓకేనా, సో 4/4 అంటే 4 1s 4. మనకు అల్టిమేట్లీ మనకి ఏం మిగులుతుంది? 3 × 10⁻³ మిగులుతుంది. 3 × 10⁻³ మిగులుతుంది. ఓకేనా, 3 × 10⁻³ మిగులుతుంది. ఎందుకంటే 4కు 4 క్యాన్సిల్ అయింది ఇక స్టాయికియోమెట్రీ వాల్యూ. సో ఈ పైన స్టాయికియోమెట్రీ వాల్యూ నేను ఈక్వల్ టు ఇటువైపు తీసుకొచ్చిన. ఏమైనా కన్ఫ్యూజనా? డన్, వెరీ గుడ్. సో మనకి ఎంత వస్తుంది అల్టిమేట్లీ ఇది? సో మనకి ఇక్కడ అంటే యూనిట్స్ కూడా చేంజ్ అవ్వవు. ఏ యూనిట్స్ ఉన్నాయి ఏ యూనిట్స్ ఉంటాయి? మోల్, లీటర్ ఇన్వర్స్ అండ్ సెకండ్ ఇన్వర్స్. ఓకేనా, ఓకే. సో మనకు ఫస్ట్ ఏంటి? రేట్ ఆఫ్ డిసపియరెన్స్ ఆఫ్ NH3 కనుక్కున్నాం. ఇది రేట్ ఆఫ్ డిసపియరెన్స్ ఆఫ్ NH3నే కదా ఇక్కడ, -dt బై NH3 బై dt. ఇట్ ఈస్ నథింగ్ బట్ వాట్? ఇదేంటి? ఇట్ ఈస్ నథింగ్ బట్ వాట్? ఇదేంటిది? రియాక్టెంట్ డిసపియరెన్స్ ఎంత అంటే కనుక్కున్నాం మనం. ఓకేనా, నెక్స్ట్ మనం రేట్ ఆఫ్ ఫార్మేషన్ అనుకుంటాం, అంటే H2Oది అనుకుంటాం ఇప్పుడు. ఓకేనా, H2Oది అనుకుంటున్నాం. సి హియర్ H2Oది ఎలా కనుక్కుంటాం? సి హియర్ ఫస్ట్ H2Oది కనుక్కుంటున్నాం కాబట్టి d ఇంటూ H2O బై dt బై 6. ఇక్కడ 6 ఇచ్చారా? 6 H2O మాలిక్యూల్స్ ఇచ్చారా? 1 సెకండ్ బయట. ఇక్కడ dt బై NO అండ్ NH3, NO అండ్ NH3 ఇవి 4. అండ్ ఇక్కడ రాసుకోండి, ఆక్సిజన్ మనకు H2O మాలిక్యూల్ 6 ఇచ్చారు. ఓకేనా, కన్ఫ్యూజ్ అవ్వకండి. యాక్చువల్గా నేనే రాయడం మర్చిపోయాను. H2O ఇక్కడ 6 ఇచ్చారు. ఇప్పుడు ఆన్సర్ రాయండి. ఇక్కడ H2O స్టాయికియోమెట్రిక్ వాల్యూ 6 అండ్ NO స్టాయికియోమెట్రిక్ వాల్యూ 4 అండ్ NH3 స్టాయికియోమెట్రిక్ వాల్యూ 3. 4, దాన్ని కూడా 4. ఓకేనా, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఓకేనా, సో ఇప్పుడు దీని ఏమవుతుంది? dH2O బై dt. యాక్చువల్గా మనం ఏం చేస్తున్నామంటే బేటా, కన్ఫ్యూజ్ అవ్వకండి. సి హియర్ మనం ఈ రియాక్షన్కే మనం ఏం చేస్తున్నామంటే ఇంతకుముందు క్వశ్చన్ని అటాచ్ చేసి రాస్తున్నాం. ఓకేనా, సి హియర్ ఇక్కడ NH3 మనకి ఎంత ఇచ్చింది బేటా? 4 ఇచ్చింది స్టాయికియోమెట్రిక్ వాల్యూ. అండ్ ఇక్కడ NO ఎంత ఇచ్చింది బేటా? మనకి 4 ఇచ్చిండు స్టాయికియోమెట్రిక్ వాల్యూ. H2O ఎంత ఇచ్చింది బేటా? 6 ఇచ్చిండు స్టాయికియోమెట్రిక్ వాల్యూ. కన్ఫ్యూజ్ అనేటువంటిది అవ్వకండి. ఓకేనా, యాక్చువల్గా నేను సపరేట్ క్వశ్చన్ లాగా చెప్పాను. ఓకేనా, ఓకేనా, ఓకే సార్. ఇక్కడ మనకు 6 వచ్చేసింది. నెక్స్ట్ ఈ 3.6 × 10⁻³ ఇదేంటిది చెప్పండి? దిస్ ఈస్ నథింగ్ బట్ ఇక్కడ NOది మనకి NOది ఆల్రెడీ తెలుసు కదా, ఇంతకుముందు తెలిసింది. సో NOది ఎంత? ఇక్కడ NO బై dt బై 4 ఉంది కదా. సియర్ ఇక్కడ NO వాల్యూ దగ్గర మనం దీన్ని సబ్స్టిట్యూట్ చేయండి. ఓకేనా, మనకి ఎంత వచ్చేసింది? 3.6 × 10⁻³ అండ్ బై 4 స్టాయికియోమెట్రిక్ వాల్యూ. ఓకేనా, ఈ 6 ఇటు పంపించేసేయండి. ఓకేనా, 6 ఇటు పంపిస్తే ఏమైతే 6 × 3.6 ఇంటూ సో సంథింగ్ మనకి ఎంత వస్తే 5.4 × 10⁻³ అనేటువంటి వస్తుంది. కరెక్ట్ ఆన్సర్ వచ్చిందా? మైనస్, వేర్ ఇస్ మైనస్? there is no minus here. See here ఇదేంటిది మనకి? see here H2O అనేది ఏంటి బేటా? నేను ఇక్కడ చూపిస్తా. see here ఇదేంటిది? H2O what? H2O is what? It is a product will not get positive and negative charge. H2O will not get positive. Yes. Okay na? See here. So we will get the ultimately we will get this value 5.4 × 10⁻³ ఈ 6 ని ఇటు పంపించేసినాం. 6 × 3.6 ఇక్కడ 4 1s
సో అండ్ 4 2s అనేమో 2 2s 4, 2 3s 6. ఓకేనా బచ్చో? 2 1s 2, 2 1.8 3.6. సో 1.8 ఇంటూ, సో 3 ఇంటూ 1.8 ఎంత? 3 ఇంటూ 1.8 ఎంత? 5.4 వస్తుంది. సో 5.4 ఇంటూ ఇక్కడ 10 to the power of -3. సో దిస్ is what ultimately your answer. ఓకేనా? అల్టిమేట్లీ యువర్ ఆన్సర్. ఓకేనా? కన్ఫ్యూజన్ ఏముందా? లేదు. సో నౌ ఐ విల్ గివ్ దిస్ క్వశ్చన్ ఫర్ యూ. నౌ యూ షుడ్ డూ ద ఆన్సర్. ఓకేనా? ఆన్సర్ మీరు చేయండి, ఇప్పుడు ఆన్సర్ చేయండి. ఓకేనా? ఫస్ట్ ఇంతకుముందు ఇచ్చినటువంటి రియాక్షన్ ఎస్ ఇట్లనే వస్తాయి. ఒకవేళ ఈజీ క్వశ్చన్స్ వస్తే ఇలాగనే వస్తాయి. ఓకేనా? ఈజీ క్వశ్చన్స్ వస్తే ఇలాగనే వస్తాయి. రేట్ ఆఫ్ రియాక్షన్ గురించి అయితే ఇలానే క్వశ్చన్ వస్తాయి. మీరు ఏం కన్ఫ్యూజ్ అవ్వకండి. ఓకేనా? కెమికల్ కైనెటిక్స్ అనేటువంటి ఒక టఫ్ సబ్జెక్ట్, డ్రీమ్ కిల్లర్. ఓకేనా? మీకు ఇన్ డెప్త్ క్వశ్చన్స్ ఇస్తే ఇప్పుడు ఈ చిన్న క్వశ్చన్స్ కి ఇంత కన్ఫ్యూజ్ అవుతున్నారు 1 hour లో. ఓకేనా? ఇంకా పెద్ద క్వశ్చన్ ఇస్తే ఇంకెంత కన్ఫ్యూజ్ అవుతారు. ఓకేనా? ఇలానే వస్తాయి. ఓకే, దీనికి ఫటాఫట్ కనుక్కోండి. ఇక్కడ సి హియర్, ఇన్ ఏ క్యాటలిస్ట్ ఎక్స్పెరిమెంట్ ఇన్వాల్వింగ్ హేబర్ ప్రాసెస్ N2, see here ఇది రియాక్షన్ మనకు. N2 అనేటువంటిది react with 3 moles of H2, it will give what? 2NH3. this is the product and the rate of reaction was measured as, so old reaction కాదు, ఇది కొత్త రియాక్షన్ కి దీనికి చేయాలి. సో the reaction as what? అంటే రియాక్షన్ ఎలా మెజర్ చేస్తాం? see here, రేట్ అనేటువంటిది ఏంటి? dNH3 ఇక్కడ చూడండి, వాడు రేట్ ఆఫ్ రియాక్షన్ కూడా వాడే ఇచ్చిండు, డెల్టా NH3/ΔT. మనం ఇంత ముందు డి తీసుకున్నాం, ఇదే డెల్టా ఇచ్చిండు. డి అన్న డెల్టా అన్న ఓకే, ఇట్ ఈస్ నథింగ్ బట్ డిఫరెన్స్. వాడు ఎంత ఇచ్చిండు? 2.4 ఇంటూ 10 to the power of -14 మనకి ఇచ్చిండు. సో మనం అల్టిమేట్లీ మనం ఏం కనుక్కోవాలి? సో వాట్ ఈస్ ద రేట్ ఆఫ్ రియాక్షన్ ఎక్స్ప్రెషన్ ఫర్ ద వాట్? N2 అంటే ఏంటిది? ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏంటిది? ఇది రియాక్టెంట్. ఓకేనా? అండ్ H2 ఇది కూడా ఏంటిది? రియాక్టెంట్. H2ది మనం N2ది రెండింటి యొక్క కనుక్కోవాలి మనం. ఓకేనా? రేట్ ఆఫ్ రియాక్షన్ ఏంటి కనుక్కోవాలి. ఓకేనా? సో కనుక్కుందాం. ఎస్, ఓకేనా? కనుక్కుందామా? ఎవరైనా కనుక్కున్నారా? N2 అది ఎంత వస్తుంది చెప్పండి రేట్ ఆఫ్ రియాక్షన్? కెన్ ఎనీవన్ ప్లీజ్ టెల్ మీ వాట్ ఈస్ ద రేట్ ఆఫ్ రియాక్షన్ ఆఫ్ దిస్ N2 రేట్ ఆఫ్ రియాక్షన్ ఎంత వస్తుంది? ఏం లేదు, ఇప్పుడు రెండింటి రాసుకోవాలి మనం. ఈ N2ది రేట్ ఆఫ్ రియాక్షన్, దీని రేట్ ఆఫ్ రియాక్షన్ ఈజ్ ఈక్వల్ టు N2ది రాసుకోండి, H2ది రాసుకోండి. ఓకేనా? సో ఆ రెండు వాల్యూస్ని అటు ఇటు స్టాయికియోమెట్రిక్ వాళ్ళని అటు పంపించండి, ఇటు పంపించండి, వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసేసి మనకు కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. ఎస్ సార్, 2.4 ఇంటూ 10 to the power of -14. లక్ష్మీ ప్రసన్న. ఓకే, వెరీ గుడ్ మా, వెరీ గుడ్, థ్యాంక్స్ ఫర్ యువర్ ఆన్సర్. ఓకేనా? ఓకే, వెరీ గుడ్. ఓకే, సో లెట్ us డిస్కస్ అబౌట్ ద ఆన్సర్. సి హియర్, దిస్ ఈస్ ద ఆన్సర్. మనకు ఈక్వేషన్ అనేటువంటిది ఇచ్చిండు. సో ఈక్వేషన్ అనేటువంటిది ఇది ఇచ్చిండు. ఓకేనా? ఓకే సార్. సో రేట్ ఎంత ఇచ్చిండు? ఇది ఇచ్చిండు మనకి. సో దీస్ వాల్యూస్ ఆర్ గివెన్ ఇన్ వేర్? Already these values are given in question. So we have to find what? First of all, we have to find N2's what? Rate of disappearance. Let us see. Minus d by, here first, minus dt minus N2 and by dt by enta 1. Okay na? dt by 1. Okay sir, clear. Next enta what? Minus dH2 by and dt by 3. See here, stoichiometric coefficient. What is the stoichiometric coefficient here? Here not given, that means 1. So here 1 and here 3H2O. So here 3H and let us write this also 2NH3. Okay na? D into 2NH3 by dt. So first of all, see here, first of all you will do for this 2. Okay na? This 2. Okay na? First మనం ఏం కనుక్కుంటున్నాం అంటే we are finding that this reactant N2 is, ఓకేనా, N2 మనకి ఎంత చేంజ్ అయ్యి మనకి ప్రోడక్ట్ గా ఫామ్ అయిపోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు ఫైండ్ ద చేంజ్ ఆర్ డిసపియరెన్స్ ఇన్ N2. దట్స్ వై వీఆర్ కంపేరింగ్ విత్ ప్రోడక్ట్ N2. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీఆర్ కంపేరింగ్ N2 విత్ వాట్? దిస్ NH3. అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ దిస్ నా H2. they are also asked about H2 నా. సో H2ని అండ్ ఈ లాస్ట్ ఈక్వేషన్, ఈ రెండింటిని మనం కంపేర్ చేయండి. ఓకేనా? కంపేర్ చేయండి. 0.3 into 10 to the power of -4 per second సార్. ఓకే, వెరీ గుడ్. సి హియర్, ఫస్ట్ మనం దీన్ని చూస్తున్నాం. ఫస్ట్ వాట్? దిస్ ఓకేనా? వీఆర్ కంపేరింగ్ దిస్ N2 అండ్ దిస్ NH3. సి హియర్, minus dt by NH2 అండ్ ఈ 1ని ఉందిగా స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియంట్ ని ఇక్కడ తీసుకెళ్ళాను. ఓకేనా? ఇక్కడ తీసుకెళ్ళాను. అండ్ ఇక్కడ NH3 మనకి ఎంత ఇచ్చాడు?
ఆబ్వియస్లీ NH3 ఎంత ఇచ్చాడు మనకు 2.0 ఇంటూ 10⁻⁻4 ఇచ్చాడు. ఓకేనా, ఇచ్చాడు. బై dt/2 ఇచ్చాడు. ఓకేనా, బై dt/2 ఇచ్చాడు. క్లియరా? సో ఇక్కడ 2 1s హియర్ స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియంట్ హౌ మచ్ ఈస్ గివెన్ బెటా, 2 ఇచ్చాడు, 2 1s. ఇక్కడ 2.0 ఉందిగా, సో 2 1s. క్లియర్? సో విల్ గెట్ అల్టిమేట్లీ వాట్, 10⁴. ఎనీ క్వశ్చన్స్? 10⁴ only. We'll get 10⁴ only. Very simple. 0.3, not 0.3. Here they are given 2.0 na. So 2 1s, 2 1s. Clear? So ultimately we'll get what, 10⁻⁻4. 1 into 10⁻⁻4 is equal to 10⁻⁻4 for H2. Yes, for H2. That's very good. See here, for H2 let us compare with this H2 with what, this NH3. Okay na? So what will, so ఈ 3 ని ఇటు పంపించండి స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియంట్ వాల్యూని. ఓకేనా, స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియంట్ వాల్యూని ఇటు పంపించేసండి. ఓకే, ఇటు పంపించేసాం. నెక్స్ట్ D ఇంటూ, సో NH3 వాల్యూ 2.0 ఇంటూ 10⁻⁻14. సో 2 1s, 2 1s కథం. నెక్స్ట్ ఏంటి, 3 ఇంటూ 10⁻⁻3. సో మనకు ఆన్సర్ అనేటువంటిది వస్తాయి. మోల్, సెకండ్ ఇన్వర్స్ అండ్ లీటర్ ఇన్వర్స్ అండ్ సెకండ్ ఇన్వర్స్. వెరీ సింపుల్. ఓకేనా? సో ఇన్ దిస్ వే we will find what, rate of reaction. Rate of reaction. ఓకేనా? సో this is what, this is one of the important trick only. No problem, you can write. But now I will giving another beautiful trick. This is ultimate trick. Okay, see here. So first order reaction yokka tricks అనేటువంటి చూద్దాం. Let us find the first order reaction for the given questions. Okay na? And we will also discuss about half life also. Okay na, half life also. Clear? Okay, so now tell me sir, what is first order reaction? మరి ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ అంటే ఏంటి సార్ అంటే, ఏం లేదు బేటా, ఇక్కడ రేట్ అనేటువంటిది కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఏ టు ది పవర్ ఆఫ్ మైనస్, అంటే రేట్ ఆఫ్ రియాక్షన్ అనేటువంటిది డిపెండ్స్ అపాన్ ద కాన్సన్ట్రేషన్ అపాన్ ఏ టు ది పవర్ ఆఫ్ మైనస్ ఏ టు ది పవర్ ఆఫ్ 1. అర్థమవుతుందా? సో మనకి ఇక్కడ ఒక రియాక్షన్ ఇచ్చింది బేటా, ఏ గివ్స్ ఏ ప్లస్ బి గివ్స్ వాట్, సంథింగ్ ప్రొడక్ట్ అని ఇచ్చిండు. సో ఈ ఏ ఉంది కదా, సో ఈ ఏ టు ది పవర్ ఆఫ్ 1 కాన్సన్ట్రేటెడ్ ఉంటుంది కదా, సో దానిపైన డిపెండ్ అయ్యేదాన్ని మనం ఏమంటాం, ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ అంటాం. క్లియరా? సో రేట్ ఆఫ్ రియాక్షన్ అనేటువంటి దేనిపైన డిపెండ్ అయి ఉంటుంది, కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఏ టు ది పవర్ ఆఫ్ 1. దాన్ని మనం ఏమంటాం, ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ అంటాం, సింపుల్గా చెప్పాలంటే. ఓకేనా? సియర్ ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్కి వి హ్యావ్ అ సింపుల్ ఫార్ములా, దట్ ఏంటిది, ln అండ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఏ ఎట్ ద టైం, ఒక టైం దగ్గర ln ఈజ్ ఈక్వల్ టు లాగ్ A0 అంటే ఏ ఇనిషియల్ టు అండ్ కాన్స్టెంట్ కే. ఓకేనా, కాన్స్టెంట్ కే. సో నేను దీన్ని మళ్ళీ రబ్ చేస్తాను, మీరు రాసుకోండి. ఓకేనా, ఇది ఒకసారి ఫార్ములా రాసుకోండి. ఓకేనా, ఫార్ములా రాసుకోండి. సో యూ నో సార్ జీరో ఆర్డర్ రియాక్షన్ చెప్పారా? సో జీరో ఆర్డర్ రియాక్షన్ మీదకి వెళ్ళి మనకు దే ఆర్ నాట్ ఆస్కింగ్ క్వశ్చన్స్, దట్ మీన్ దే ఆర్ ఆస్కింగ్ న్యూమరికల్స్, బట్ దోస్ ఆర్ వెరీ డిఫికల్ట్ టు ఫైండ్. ఓకేనా, ఇఫ్ ఐ విల్ టెల్, బట్ ఇఫ్ ఐ టెల్ యూ విల్ కన్ఫ్యూజ్. ఓకేనా, they are not asking simple questions on zero order reaction. So how they are asking means graphs about zero order reaction, and what are the units for the zero order reactions. They are asking simple questions like that. So I will explain that simple questions. So if I go for the tough questions, you will get confused because you have a very less time. Okay, see here. So just note these two formulas. Note చేసుకున్నారా బేటా? ఓకే, నెక్స్ట్ హాఫ్ లైఫ్ కనుక్కోవడానికి వాట్ ఈస్ ద ప్రిన్సిపల్? సి హియర్, ln స్క్వేర్ బై కే. ఓకేనా, సో ఈజ్ ఈక్వల్ టు 0.693 by k. ఓకేనా, just note these formulas. If they will ask what is the formula to find the first order reaction, you just write this. And if they will ask what is the half life for the what first order reaction, half life ki formula enti, so you just write these formulas. Okay na? So these formulas are not depending upon what initial concentration, ante concentration paina depend avvadu, half life అనేటువంటిది. ఇది గ్రాఫ్ చెప్పేటప్పుడు నేను చెప్తాను, while telling graph. సో ఇది ఏంటిది, కాన్సన్ట్రేషన్ పైన మనకి డిపెండ్ అవ్వదు. ఓకేనా, సో ఇక్కడ వరకు జస్ట్ రిమెంబర్, క్వశ్చన్స్ ఆర్ ఆస్కింగ్ డిఫరెంట్లీ, బట్ ఐ సెడ్ ఫర్ యువర్ అండర్స్టాండింగ్. ఓకేనా, సో ఐ హోప్ మీరు రాసుకున్నారు అనుకుంటా, రాసుకోకపోతే స్క్రీన్ షాట్ తీసుకోండి. సో సీ హియర్, సో నౌ యూ జస్ట్ టెల్ మీ సార్, ఫస్ట్ ఆర్డర్ అని చెప్పిండు, మాకు అర్థమైపోయింది.
ఓకేనా, ఏ టు ది పవర్ ఆఫ్ 1 పైన మనకు కాన్సన్ట్రేషన్ పైన డిపెండ్ అయి ఉంటుంది. వాట్ ఈస్ మీన్ బై హాఫ్ లైఫ్ సార్? హాఫ్ లైఫ్ మీన్స్ వాట్? ఫర్ ఎగ్జాంపుల్ బేటా, ఫర్ ఎగ్జాంపుల్ ఐ జస్ట్ వాంట్ వన్. ఓకే, సందీప్ ఈస్ దేర్. ఓకేనా, సందీప్ ఈస్ దేర్. సో సందీప్ ఏం చేసిందంటే he brought, ఓకేనా, he brought one lemon juice. ఓకేనా, he brought one lemon juice. అండ్ ఆ లెమన్ జ్యూస్ లో ఉన్న కాన్సన్ట్రేషన్ ని ఏ నాట్ అనుకోండి. అంటే ఇది ఇనిషియల్, కొన్నప్పుడు ఎంత ఉందో అర్థమవుతుందా, ఆ గ్లాస్ లో ఎంత ఉందో అదే అన్నట్టు. దిస్ ఇస్ ఇనిషియల్ కాన్సన్ట్రేషన్. వెన్ హీ బ్రాట్ నా జ్యూస్, లెమన్ జ్యూస్, దట్ ఈస్ ద ఇనిషియల్ కాన్సన్ట్రేషన్. సమ్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఆఫ్ పవర్ ఆఫ్ కాన్సన్ట్రేషన్. ఎస్, వెరీ గుడ్ శ్రీ. ఓకే, నెక్స్ట్ this is what? This is also lemon juice. And but this lemon juice is after 2 minutes. ఓకేనా, 2 నిమిషాలు ఆ లెమన్ జ్యూస్ ని తాగిన తర్వాత కాన్సన్ట్రేషన్ ఎంత ఉంది ఆ గ్లాస్ లో? అదేంటిది? A0/2. అర్థమవుతుందా? ఇనిషియల్ కాన్సన్ట్రేషన్ లో సగం. అర్థమవుతుందా? ఇనిషియల్ కాన్సన్ట్రేషన్ లో సగం. అర్థమవుతుందా? ఓకేనా, 2 minutes తర్వాత పాపం లెమన్ జ్యూస్, ఇట్ ఈస్ వెరీ స్వీట్. ఓకేనా, బాగుంది లెమన్ జ్యూస్. సో సందీప్ వాట్ హీస్ డూయింగ్ మీన్స్ ఈస్ డ్రింకింగ్ లెమన్ జ్యూస్ వెరీ స్లోలీ. ఆఫ్టర్ డ్రింకింగ్ 2 minutes, ఆఫ్టర్ 2 minutes, సో లెమన్ జ్యూస్ అనేది మనకు సగానికి వచ్చేసింది. ఓకేనా, సో దట్ మీన్స్ వాట్? ఫస్ట్ ఇనిషియల్ కాన్సన్ట్రేషన్ A0 ఉండే. ఓకేనా, A0 అమౌంట్ ఆఫ్ వాట్ మనకు జ్యూస్ ఉంటే దాంట్లో. బట్ నెక్స్ట్ ఏమైంది? A0/2 సగానికి వచ్చేసింది. సో దీన్ని మనం హాఫ్ లైఫ్ అంటాం. ఓకేనా, హాఫ్ లైఫ్ అంటాం. ఆర్ యు గెట్టింగ్ మై పాయింట్? అంటే ఇనిషియల్ కాన్సన్ట్రేషన్ లో సగం, ఇనిషియల్ కాన్సన్ట్రేషన్ బై 2 చేస్తే వి విల్ గెట్ వాట్? హాఫ్ లైఫ్. ఓకేనా, అది సగం పీరియడ్ అన్నట్టు. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? ఓకే సార్, ఎగ్జాంపుల్ చెప్పారు సార్, అర్థమైంది. ఓకే, దిస్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్. యూ జస్ట్ నోట్ దిస్. ఓకేనా, ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ మీద ఒకవేళ ఇలాంటి సింపుల్ క్వశ్చన్ వస్తే మీరు మాత్రం అస్సలు మిస్ చేయకండి. ఓకేనా, డోంట్ మిస్ దిస్. హాయ్ సాత్విక్. ఓకేనా, if you will get simple question on this first order reaction, please don't miss. So if you want to attempt this simple question, you have to know this concept. Okay na? See here, for example this time Sweta is there. Sweta ఏం చేసిందంటే మనకి 100 ml of బాదం మిల్క్ తీసుకుంది. షీ బ్రాట్ 100 ml ఆఫ్ వాట్? బాదం మిల్క్. ఓకేనా, సో ఆమె 50% బాదం మిల్క్ ని కంప్లీట్ చేసేసింది, తాగేసింది. ఓకేనా, సో దానికి ఎంత టైం పట్టింది? టైం ఎంత పట్టింది? T12. ఎంత టైం పట్టింది? T12. ఎందుకంటే సగం కంప్లీట్ చేస్తే నేను ఏమని చెప్పాను? by2 అని చెప్పాను కదా. ఓకేనా, సో టైం by2 అంటే ఈ ఇనిషియల్ కాన్సన్ట్రేషన్ లో by2. ఓకేనా, 50% కంప్లీట్ చేయడానికి. సో తనకి T12 టైం పట్టింది. ఆబ్వియస్లీ ఈ 50% నుంచి ఓకేనా 25% కంప్లీట్ చేయాలి అంటే ఆమెకి ఇంకెంత టైం పడుతుంది? ఆబ్వియస్లీ T12, మళ్ళీ T12. ఎందుకంటే 50లో సగం ఎంత? 25. ఓకేనా, ఓకే, సియర్ 25లో సగం ఎంత? వాట్ ఈస్ ద హాఫ్ ఆఫ్ 25? సో 12.5. ఒకవేళ 12.5 నుంచి 25 ml నుంచి ఇక్కడ 25% నుంచి 12.5%కి వచ్చింది అనుకోండి, తాగింది అనుకోండి. సో అప్పుడు ఎంత మనకి టైం? T12. ఓకేనా, అప్పుడు కూడా T12. నెక్స్ట్ ఈ 12 నుంచి 6.25కి, 12 సగం ఏంటి? 6.25. ఇక్కడికి వస్తే అక్కడ కూడా ఏంటిది? హాఫ్ ఓన్లీ, T12 ఓన్లీ. ఓకేనా, T12 ఓన్లీ. ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? డిడ్ యూ అండర్స్టూడ్ ఆర్ నాట్? ఒకసారి వన్స్ ప్లీజ్ టెల్ మీ. అర్థమైందా లేదా? ఒకసారి చెప్పండి అందరూ. ఎస్, శ్రేయారెడ్డి. ఓకేనా, శ్రేయారెడ్డి, వెరీ గుడ్. ఓకే సార్. మరి నేనేం అడుగుతున్నా అంటే ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ సింపుల్గానే అడుగుతున్నా. ఈ 100 నుంచి 50% ఇదే కదా, 50% ఇదే కదా. సో ఈ 50% వచ్చేసరికి మనకు టైం ఎంత పట్టింది? హాఫ్ లైఫ్ ఎంత పట్టింది? T12 పట్టింది సార్. ఓకే, అదే శ్వేత 50% దాకుండా డైరెక్ట్గా 70% గ్లాసులు ఉన్నంత గుడుక్కని మింగేసింది అనుకోండి. ఓకేనా, అప్పుడు ఎంత మిగులుతుంది? 75% తాగితే. ఓకేనా, 25% మిగులుతుంది. ఇక్కడ 25 అని చెప్పాను కదా, 100 నుంచి. ఓకేనా,
ఎంత 25% తాగింది అంతే, అంటే 25% ఉంది ఇక్కడ, 75% తాగింది. ఓకేనా, 75% తాగింది, 25% ఇక్కడ ఉంది అన్నట్టు. ఇక్కడ ఉంది ఎంత, 25%. ఇనిషియల్ కాన్సన్ట్రేషన్ ఎంత, 100. అర్థముందా, దానిలో 75% జ్యూస్ని తాగింది. ఓకేనా, అప్పుడు ఎంత మిగులుతుంది, 25% మిగులుతుంది. ఓకేనా, సో 75% తాగింది. అప్పుడు టైం ఎంత, సి హియర్, అప్పుడు టైం ఎంత, యాక్చువల్గా 100 నుంచి 50 వరకు ఎంత, టీ ఆఫ్. అండ్ ఇక్కడ నుంచి 25 వరకు ఎంత, టీ ఆఫ్. ఈ టీ ఆఫ్, ఈ టీ ఆఫ్, రెండు టీ ఆఫ్లు కలిపితేనే మనకి ఎంత, 75 వస్తుంది కదా. ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? అర్థమైందా, అర్థమైందా? ఎస్ సార్. ఓకే, సింపుల్ ఇదేంటిది, 2 టీ ఆఫ్. అర్థమవుతుందా, 2 టీ ఆఫ్స్ అంటే అర్థమైందా, 2 టీ ఆఫ్స్లు. ఓకే, సి హియర్, ఒకవేళ ఆమె డైరెక్ట్ 75% కాకుండా 87% జ్యూస్ మొత్తం తాగింది అనుకోండి, 87% మొత్తం. సి హియర్, 50 + 25 + 12.5 చేస్తే మనకు 87% వస్తుంది. 87% జ్యూస్ తాగింది, అక్కడ మనకి ఎంత మిగులుతుంది, 12.5% జ్యూస్ మిగులుతుంది గ్లాస్లో. ఓకేనా, సో అప్పుడు టీ ఆఫ్ ఎంత మనకి, మొత్తం ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక టీ ఆఫ్, 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 మొత్తం ఎంత, 3 టీ ఆఫ్స్. 3 టీ ఆఫ్స్ అవుతుంది. ఓకేనా, 3 టీ ఆఫ్లు. ఓకేనా, ఎస్, లెజెండ్ గేమింగ్, వెరీ గుడ్. ఓకేనా, క్లియర్. ఒకవేళ తను డైరెక్ట్ ఎంత పర్సెంట్ అంటే 93.75% తాగింది అనుకోండి. ఓకేనా, సో అప్పుడు ఎంత మిగులుతుంది, 4 టీ ఆఫ్స్. అన్ని టీ ఆఫ్స్ని కలుపుకుంటూ వెళ్ళండి. ఓకేనా, సో ఇది. ఓకేనా, ఇది సి హియర్. ఓకే సార్, అర్థమైంది. సో అక్కడ నుంచి మనం ఒకసారి వాల్యూస్ అనేటువంటి రాసుకుందాం. సో టీ 50% ఉన్నప్పుడు ఎంత ఉంది, ఓకేనా, 50% ఆమె తాగినప్పుడు ఇంకెంత మిగులుతుంది అక్కడ, సిఆర్ టీ ఆఫ్ టైంలో మనకు 50% తాగింది. ఓకేనా, సో 75% ఎప్పుడు తాగింది, టీ 2 టీ ఆఫ్, 2 టీ ఆఫ్. సి హియర్, 75% 2 టీ ఆఫ్. ఓకేనా, 2 టీ ఆఫ్. నెక్స్ట్ 87.5% అంటే ఎంత, 3 టీ ఆఫ్. అండ్ 93.5% ఎంత, 4 టీ ఆఫ్స్. ఓకేనా, ఓకేనా, సో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ వెరీ సింపుల్, మీకు అర్థమయ్యేలా చెప్పచ్చు. బట్ ఇక్కడ ఇంకొక 3 ఉంటాయి, దిస్ ఐ కెనాట్ ఎక్స్ప్లెయిన్. ఓకేనా, మీకు అర్థమయ్యేలా నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను, జస్ట్ రిమెంబర్. ఓకేనా, ఒకవేళ 90% తాగింది అనుకోండి, అప్పుడు ఎంత అంటే 10/3 టీ ఆఫ్ అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఎలాగైతే ఇక్కడ 50% అన్నప్పుడు ఇది మీకు అర్థమైందో, సో ఇది మీరు జస్ట్ గుర్తుపెట్టుకోండి. 90% అంటే ఎంత, 10/3 టీ ఆఫ్. ఆర్ దీని 10/3 అంటే ఎంత, మనకు 3.33 బై టీ ఆఫ్ అని తెలుసుకోవచ్చు. ఓకేనా, ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిందే. ఓకేనా, ఇది మీరు ఆ ఫార్ములా ద్వారా గుర్తుపెట్టుకోవచ్చు, బట్ అదంత పెద్ద కథ, జస్ట్ ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా, మంచిగా రాసుకోండి, గోడ మీద స్టిక్ చేసుకోండి, ప్రతిరోజు ఒకసారి చూసుకోండి. టీ 99% ఉందనుకోండి, అప్పుడు ఎంత, 6.66/2. అంటే దీన్ని మనం ఎలా రాయొచ్చు అంటే 20/3. సో 3/18. ఓకే, 20/3 అని రాయొచ్చు, 20/3 ఆర్ వీ కెన్ 20/3 టీ ఆఫ్. ఓకేనా, 20/3 టీ ఆఫ్, ఆర్ వీ కెన్ ఆల్సో రైట్ వాట్, 6.66 టీ ఆఫ్. ఓకేనా, నెక్స్ట్ టీ 99.9% ఉందనుకోండి, ఇది 99%. ఒకవేళ 99.9% ఉందనుకోండి, అప్పుడు ఎంత, 10 టీ ఆఫ్. ఓకేనా, సో ఇఫ్ యూ విల్ రిమెంబర్ దిస్ 7 ఫార్ములాస్, సో we will go to the questions. ఓకేనా, 11 ఫార్ములాస్ ని ఫటాఫట్ ఒకసారి నోటెడ్ చేసుకోండి. we will go to the questions. I will solve one question, I will give 2 to 3 questions to you. ఓకేనా, yes, Akshita Gaud, very good. ఓకే, రిమెంబర్, గుర్తుపెట్టుకున్నారా? ఎస్ సార్. శ్రీ, వెరీ గుడ్. విక్రమ్, వెరీ గుడ్. విక్రమ్ పార్టీ లేదా విక్రమ్? సినిమా హైలైట్ హిట్ అయింది. ఓకేనా, కమల్ హాసన్. ఓకే, yes Sriram, I am teaching here also. Okay, see here. Okay, this question is completed. This question, this concept is completed. Let us go to the questions. Okay na? First I will explain one question, this question, then I will give you what, practice questions. Okay na? Then I will give you practice question. See here, a first order reaction
ఈస్ 90% కంప్లీటెడ్. ధ్యాన శిశును అర్థమవుతుందా? కాన్సన్ట్రేట్ గా వినండి. ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ అనేది 90% కంప్లీట్ అయిపోయింది. విత్ ఇన్ హౌ మెనీ మినిట్స్? విత్ ఇన్ 10 మినిట్స్. విత్ ఇన్ 10 మినిట్స్ ఫస్ట్ ఆర్డర్ ఈస్ కంప్లీటెడ్ 90%. ఓకే, అండ్ దెన్ ఫైండ్ ద టైమ్ ఫర్ ద 99% కంప్లీషన్. ఒకవేళ 99% కంప్లీట్ అయితే అర్థమవుతుందా? అప్పుడు ఫస్ట్ ఆర్డర్ ఎంత అడుగుతున్నాడు. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? ఆర్ యు గెటింగ్ మై పాయింట్? సో 99% అనేది 10 మినిట్స్లో కంప్లీట్ అయిపోయింది. 90% అనేది 10 మినిట్స్లో కంప్లీట్ అయిపోయింది. 99% కంప్లీట్ అయ్యడానికి ఎంత టైం పడుతుందని అడుగుతున్నాడు. టీ ఆఫ్ కనుక్కోమని అడుగుతున్నాడు. సి హియర్. సో హౌ ఐ విల్ సాల్వ్ దిస్ క్వశ్చన్? జస్ట్ ఫాలో మీ, దెన్ యూ విల్ సాల్వ్. సో I already said this about this. So T 90% unte what is the formula? See here, I already said here, just T 90% unte 10/3 T of, okay na, this is the formula. I said that you have to remember, okay na, formula. Just listen first. Okay, so how much time it manaku enta time pattindi? 10 minutes pattindi, is equal to 10 minutes. Clear? Is equal to 10 minutes. Okay, so from here we are calculating about T of, okay na. టీ ఆఫ్ని మనం కనుక్కుంటున్నాం ఇక్కడ. ఓకేనా? సి హియర్, టీ ఆఫ్ని కనుక్కుంటున్నాం కాబట్టి టీ ఆఫ్ని ఇక్కడే ఉంచండి, ఇక్కడే ఉంచండి. సో దీన్ని ఈజ్ ఈక్వల్ టు ఇటువైపు సెండ్ చేయండి. ఓకేనా? ఇది 10/3 ఉంది కదా, ఇది 3/10 అవుతుంది. ఓకేనా? 3/10, 3/10 మీన్స్ వాట్? ఇక్కడ ఆల్రెడీ 10 ఉంది, 3/10 అంటే ఎంత? 3/10 ఇలా. ఓకేనా? 3/10, 3/10 అవుతుందా? ఓకే సార్, 3/10, 10/3, 10/3, ఎస్ 3/10 అవుతుంది. ఓకే, 3/10 అవుతుంది. క్లియరా? క్లియరా? 10 1 10 మనకు 3 మిగులుతుంది. ఇది క్లియరా? 10 1 10 మనకు 3 అనేది మిగులుతుంది. సింపుల్. ఇప్పుడు మనం ఏం అడుగుతున్నట్టే 99% కంప్లీట్ అయితే ఎంత అని చెప్తున్నాడు. ఇక్కడ మనకి 90% కంప్లీట్ అయితే మనకి ఎంత? 10 మినిట్స్ టైం అని చెప్పిండు, 10 మినిట్స్ టైం అని చెప్పిండు. బట్ మనకు 99% కంప్లీట్ అయితే మనకు టీ ఆఫ్ వాల్యూ మనకి ఇవ్వలేదు. ఆ టీ ఆఫ్ వాల్యూని మనం కనుక్కోవాలి. ఓకేనా? టీ ఆఫ్ వాల్యూనే కనుక్కోవాలి. ఓకేనా? Sir, I remember, sir, it. Once again, explain, please. Okay, Kalyani, I will explain once again. I will explain once again. Don't worry. So, first of all, let me clear all this. Okay, na? Okay. See here, 90% complete అయితే what is the formula into the 10 into 10/3 into sorry 10/3 into T of. Okay, na? 10/3 into T of. Okay, na? ఇక్కడ వరకు క్లియరా? Sir, approximately 20 minutes. Okay, very good, very good, very good, Akshita Gaud. Okay na? So మనకి ఈ టైం మొత్తం కంప్లీట్ చేయడానికి ఎంత టైం పట్టింది? సి 10 మినిట్స్ పట్టింది. అంటే ఐ మీన్ ఈ 90% కంప్లీట్ చేయడానికి మనకు 10 మినిట్స్ పట్టింది. ఓకేనా? ఈజ్ ఈక్వల్ 10 మినిట్స్. ఓకేనా? మనం ఏం లేదు, ఈ ఫార్ములా ఉంది కదా, సో ఈ ఫార్ములాని రాసేసినాం. ఓకేనా? ఈ ఫార్ములాని రాసేసి ఇక్కడ ఈజ్ ఈక్వల్ 10 మినిట్స్ పెట్టేసినాం. నెక్స్ట్ ఏం చేస్తున్నాం? మనం టీ ఆఫ్ వాల్యూ కనుక్కోవాలి. ఓకేనా? టీ ఆఫ్ వాల్యూ కనుక్కోవాలి. ఓకేనా? సో ఈ 10/3ని ఇటు పంపించేసేయండి. మనకు ఏమైంది? 3/10 అయింది. సో 10/10 ఈజ్ ఈక్వల్ టు 3. మనకు మొత్తం మనకు టీ ఆఫ్ ఈజ్ ఈక్వల్ టు 3 అనేది మిగులుతుంది. సార్ మీ 2 ఛానల్స్లో ఏం ఫాలో అవ్వాలి? యువర్ విష్. ఓకేనా? సో ఇది జూమ్, యాక్చువల్గా ఇది ఏంటంటే నేను వర్క్ చేస్తున్నటువంటి రైజ్ అకాడమీలో నేను చెప్తున్నాను ప్రజెంట్, అందుకనే వాళ్ళ యూట్యూబ్ ఛానల్ వస్తుంది. సో యూ జస్ట్ ఫాలో మై యూట్యూబ్ ఛానల్ ఓన్లీ, నో ప్రాబ్లం. ఓకేనా? ఓకేనా? యూ కెన్ ఆల్సో ఫాలో దిస్, నో ప్రాబ్లం. ఓకేనా? నో ప్రాబ్లం. ఓకేనా? టీ ఆఫ్ 99% సి హియర్ 20/3. సి హియర్ 99% ఎంత అని చెప్పినాం ఇక్కడ? 99%కి 20/3 లేదా 6.66 టీ ఆఫ్ అని చెప్పినా. సి హియర్ నేను 20/3 తీసుకున్నా, టీ ఆఫ్ తీసుకున్నా. మనకి టీ ఆఫ్ వాల్యూ ఎంత వచ్చింది? 3 వచ్చేసింది. సో 20/3 into 3, 3 1s 3, 3 1s 3. ఓకేనా? సో మనకు అల్టిమేట్లీ 20 అనేటువంటి మిగులుతుంది ఆన్సర్. ఓకేనా? 20 అనేటువంటి మిగులుతుంది శ్రీరామ్. ఓకేనా? సో ఇక్కడికి అర్థమైందా? సో డూ యూ వాంట్ టు క్వశ్చన్? డూ యూ వాంట్ టు క్వశ్చన్స్? ఇక్కడికి అర్థమైందా? కళ్యాణి అర్థమైందా? డూ యూ వాంట్ టు సాల్వ్ క్వశ్చన్స్, ప్రాక్టీస్ క్వశ్చన్స్? ఎస్ శ్రీరెడ్డి, వెరీ గుడ్. Okay, so this is the question. Try to solve. I will give 50 seconds of time. So sorry, 1 minute of time. Your countdown start. Try to solve this answer. Deepika, try to solve this question. Yes, Abhay Sriram. Okay, solve these questions.
130. వెరీ గుడ్ శ్రేయ రెడ్డి, వెరీ గుడ్. ఫ్యూ సీనియర్స్ ఆల్సో దేర్. మీ సీనియర్స్ కూడా ఉన్నారు ఇందులో, లాంగ్ టైం లాగా తీసుకునే వాళ్ళు. సో వాళ్ళ దగ్గర నుంచి నేను క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, ఆన్సర్స్. సందీప్, వేర్ ఆర్ యూ సందీప్? ఫస్ట్ దాంట్లో నీ ఎగ్జాంపుల్ చెప్పాను, అసలు నువ్వు ఆన్సర్ ఇస్తలేవు. లెమన్ జ్యూస్ తాగినావు, అసలు ఆన్సర్ ఇస్తలేవు. శ్వేత, వాట్ అబౌట్ యూ అమ్మా? బాదం మిల్క్. గివ్ మీ ద ఆన్సర్స్. శ్రేయ రెడ్డి, వెరీ గుడ్. అలా అంటే నేను ఇక్కడ పాపం యాక్టివ్గా చేసే వాళ్ళకైనా నేను ఇచ్చేవాడిని. ఓకేనా? సార్ తెలియదు, ఓకే, నో ప్రాబ్లం, నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. ఓకేనా? అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే ఓకే ఓకే. సి హియర్. సో లెట్ us ఫైండ్ వాట్ ఎవర్ ఇట్ మే బి, లెట్ us ఫైండ్. సో ఫర్ ద సి హియర్, నేను క్వశ్చన్ దగ్గర ఆన్సర్ దగ్గర తీసుకెళ్తున్నాను. టీ 50% అంటే మనకి ఎంత చెప్పండి? టీ 50% అంటే సి హియర్, నేను ఇక్కడ క్లియర్గా చెప్పాను. టీ 50% అంటే ఎంత? ఓన్లీ టీ ఆఫ్ ఏ ఉంటుంది మనకి ఇక్కడ. ఓకేనా? ఓన్లీ టీ ఆఫ్ ఏ ఉంటుంది మనకు. 2 ఇంటూ టీ ఆఫ్ అట్లా ఏముండదు. జస్ట్ ఇక్కడ 1 ఇంటూ టీ ఆఫ్ అని రాసుకోండి, ఇంకా ఏం ప్రాబ్లం లేదు. 1 ఇంటూ టీ ఆఫ్ అని కూడా రాసుకోవచ్చు ఇక్కడ. ఓకేనా? 1 ఇంటూ టీ ఆఫ్ అని రాసుకోవచ్చు, ఓన్లీ టీ ఆఫ్ ఏ ఉంటుంది. సార్ ఆన్సర్, సార్ ఆన్సర్డ్ సార్. ఓకే, లక్ష్మీ ప్రసన్న, వెరీ గుడ్. లక్ష్మీ ప్రసన్న, వెరీ గుడ్. యువర్ ఆన్సర్ ఇస్ అబ్సల్యూట్లీ ఓకేనా సార్. టీ ఆఫ్ ఇస్ 15. ఓకే సి హియర్. సో ఇదెంత టీ ఆఫ్? మనకి ఎంత ఇచ్చిండు టీ ఆఫ్ టైం? 120 minutes ఇచ్చిండు. ఓకేనా? 120 minutes ఇచ్చిండు. మనకి టీ ఆఫ్ ఎంత వచ్చింది? డైరెక్ట్ గా చెప్పొచ్చు, టీ ఆఫ్ 120 minutes ఇక్కడ. ఓకేనా? బట్ డైరెక్ట్ ఆన్సర్ ఇచ్చేసిండు. ఓకేనా? టీ ఆఫ్ మనకు 120 seconds వస్తే మన టీ ఆఫ్ వాల్యూ కనుక్కున్నాం. ఓకేనా? నెక్స్ట్ ఒకవేళ 90% ఉందనుకోండి, 90% ఉందనుకోండి. ఓకేనా? సో నెక్స్ట్ ఏంటిది? 90% ఉంటే మనకి 10/3 ఇంటూ టీ ఆఫ్ అని చెప్పుకున్నాం. 10/3 ఇంటూ టీ ఆఫ్ అని చెప్పుకున్నాం. ఇఫ్ 90% ఇస్ దేర్, 10/3 ఇంటూ టీ హాఫ్ అని చెప్పుకున్నాం, టీ హాఫ్ అని చెప్పుకున్నాం. సో 10/3 ఇంటూ టీ హాఫ్ అని చెప్పుకున్నాం. ఓకేనా? సో ఇక్కడ టీ హాఫ్ వాల్యూ మనకి ఎంత వచ్చింది? 20 minutes వచ్చింది, 120 minutes. సో వేయండి, 3 1 జా 3 40 జా. సో మనకి ఎంత వస్తుంది? 400 minutes అనేటువంటి టైం వస్తుంది. క్లియరా? 400 minutes టైం. 10 ఇంటూ 40 ఎంత? 400 నా? 400 40 10 జా 400. సింపుల్. ఎస్, 400 meters. వెరీ గుడ్. ఓకేనా? సో ఓకే, ఇప్పుడు చూద్దాం. సి హియర్, అంటే 400 minutes పట్టేటువంటి రియాక్షన్ ఆన్సర్ మీరు జస్ట్ 2 minutes ఇచ్చిండ్రు. యు ఆర్ వెరీ గ్రేట్. మై స్టూడెంట్స్ ఆల్వేస్ వెరీ గ్రేట్, యూనో. 400 minutes టైం పట్టేటువంటి ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ యొక్క ఆన్సర్ వాళ్ళు జస్ట్ 2 minutes ఇచ్చేసిండ్రు. ఓకే, సి హియర్, ట్రై దిస్ ఆన్సర్. A first order reaction is completed 75% in 30 minutes and find the time for the 93.75% completion. 93.75 completion కి ఎంత టైం పడుతుందో అడుగుతున్నాడు. 93.75 కి ఎంత కంప్లీట్ అవుతుందో అడుగుతున్నాడు. 399. yes, వెరీ గుడ్. అక్షిత, వెరీ గుడ్. అక్షిత, వెరీ గుడ్. 60. ఓకే, 60. లక్ష్మీ ప్రసన్న, వెరీ గుడ్. సార్ యు ఆర్ కన్ఫ్యూజింగ్ మీ సార్. 399 minutes అన్నా మీరు కరెక్టే అంటున్నారు, అండ్ 60 minutes అన్నా మీరు కరెక్టే అంటున్నారు. అంటే ఐ మీన్ వెరీ గుడ్ అంటున్నారు. విచ్ వన్ ఈస్ కరెక్ట్ సార్? ఓకే, ఫాస్ట్. యూ జస్ట్ హ్యావ్ 30 seconds. 30 seconds కంప్లీట్ అయిపోయినాయి, ఇంకా 30 seconds ఉన్నాయి. ట్రై టు గివ్ ద ఆన్సర్. వెరీ గుడ్ శ్రేయ. 312. శ్రేయ రెడ్డి, వెరీ గుడ్, వెరీ గుడ్. 3112. 60 minutes కళ్యాణి. ఓకే, వెరీ గుడ్. కానీ డిఫరెంట్ స్టూడెంట్స్ ఆర్ గివింగ్ డిఫరెంట్ ఆన్సర్స్. ఓకేనా? ఓకేనా? సో లెట్ us see what are the correct answers. ఓకేనా? కరెక్ట్ ఆన్సర్ ఏంటో మనం చూద్దామా? ఎస్, 60 seconds. శ్రావంతి, ఓకే. అండ్ సి హియర్ పిల్లలు, సి హియర్ పిల్లలు, సి హియర్, సి హియర్. టీ 75% ఉంటే, టీ 75% ఉంటే వాట్ ఈస్ ద ఫార్ములా? 2 టీ ఆఫ్. నేను మళ్ళీ అక్కడికి తీసుకెళ్తున్నాను, మీకు మళ్ళీ గుర్తుండాలి. రియాక్షన్ దాని దగ్గర తీసుకెళ్తాను. అట్లే సి హియర్, టీ 75% అనేది ఇక్కడ ఉంది, కనిపిస్తుందా? సో అక్కడ ఏంటిది ఫార్ములా? ఏంటిది? 2 టీ ఆఫ్. ఓకే, 2 టీ ఆఫ్ సార్. ఓకేనా? సో మనకు అక్కడ ఎంత టైం పట్టింది చెప్పండి? ఎంత టైం పట్టింది చెప్పండి? 2 టీ ఆఫ్ అంటే, 2 టీ ఆఫ్ అంటే వి గాట్ 30 minutes. ఓకే, ఓకే సార్. సో టీ ఆఫ్ వాల్యూ మనం కనుక్కోవాలి. ఓకేనా?
వినయ్ కుమార్ వీ హ్యావ్ టు ఫైండ్ ద టీ ఆఫ్ వాల్యూస్. సో మనం ఏం చేస్తాం, టీ ఆఫ్ని ఇక్కడే ఉంచండి, ఈ రెండుని ఇటు పంపించండి, మనకు 30/2 అవుతుంది. ఓకేనా, 2 1 2 15 సో 15 minutes వస్తుంది టీ ఆఫ్. నెక్స్ట్ మనకు దేని కనుక్కోమంటున్నాడు, టీ 93.75కి 93.75కి అంటే లాస్ట్ ఫార్ములా మనం చెప్పుకున్న దాంట్లో సాయి తేజ 15, వెరీ గుడ్. ఓకేనా, సి హియర్ దిస్ 93.75 ఇది లాస్ట్ ఫార్ములా. సో ఇది ఎంత మనకి 4 టీ ఆఫ్. ఓకేనా, అర్థమైందా? ఓకే, సో 4 టీ ఆఫ్స్ అంటే ఎంత, 4 టీ ఆఫ్స్ అండ్ టీ ఆఫ్ వాల్యూ ఎంత మనకు 15 minutes వచ్చింది. ఓకేనా, 4 into 15 ఎంత 60 minutes. వెరీ గుడ్. ఓకేనా, వెరీ గుడ్. ఓకే, 60 minutes పట్టేదాన్ని మీరు ఎంత జస్ట్ 2 minutes లో చెప్పేశారు. వెరీ గుడ్ పిల్లలు. ఓకే, నెక్స్ట్ సి హియర్. A first order reaction is completed 90% in 40 minutes, and then calculate the half-life of reaction. రియాక్షన్ యొక్క హాఫ్ లైఫ్ ని కనుక్కోమన్నారు. టీ ఆఫ్ వాల్యూని కనుక్కోమన్నాడు. వెరీ సింపుల్. ఓకేనా, దాని ఇది ఇంకైతే సెకండ్లో ఇలా చెప్పాలి, సెకండ్లో. ఓకే, వెరీ గుడ్. 1 ఆన్సర్ వచ్చేసింది. ఎంత, ఎస్ 12, వెరీ గుడ్. ఎస్ 12, వెరీ గుడ్. ఎస్ 12, వెరీ గుడ్. ఓకే, వెరీ సింపుల్. ఇంకా అక్షిత గౌడ్, వెరీ గుడ్. 12, ఓకే, వెరీ గుడ్. విక్రమ్ మూవీ చూసావా? విక్రమ్, ఎస్ 6 + 6 = 12. yes 12 - 6 also 12. Sorry, 12 - 6 also, sorry, 24 - 12 also 12. Okay, see here, let us find. Sir, 12, sir. Yes, very good. Smile YT, yes, thank you. Thanks for your responding. Okay na, well try. Sai Teja, very good. See here, let us see the answer. See here, T 90% ఎంత మనకు 10/3. ఓకేనా సార్, 10/3. సో ఈ టీ ఆఫ్ ని ఇక్కడే ఉంచండి, ఈ 10/3 ఇటు పక్కకి తీసుకెళ్ళండి. మనకి ఏమైంది 40 into ఎంత 3/10. సో 0 0 క్యాన్సల్, 2 3 మనకి ఎంత 12. ఓకేనా, 2 3 12 అవుతుంది. ఓకేనా, డ్రీమ్ కిల్లర్, వెరీ గుడ్. ఎస్ 12, లక్ష్మీ ప్రసన్న, వెరీ గుడ్. ఓకే, వెరీ గుడ్. ఆన్సర్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా వెరీ గుడ్. ఓకే, సి హియర్, ఫటాఫట్ నోట్ చేసుకోండి, మనకు టైం అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ మ్యాథ్స్ క్లాస్కి టైం అవుతుంది. ఓకేనా, సో ఫటాఫట్ ఒకసారి గ్రాఫ్స్ అన్ని నోట్ చేసుకుంటే నేను చెప్పడానికి ట్రై చేస్తాను గ్రాఫ్. ఓకేనా, కొన్ని గ్రాఫ్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలంటేనేమో ఫటాఫట్ ఎక్స్ప్లెయిన్ చేసి కొన్నిటికి పెద్ద ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. జస్ట్ మీరు గ్రాఫ్స్ గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది. సి హియర్, గ్రాఫ్స్. జీరో ఆర్డర్ రియాక్షన్ గ్రాఫ్ ఏంటంటే, జీరో ఆర్డర్ రియాక్షన్ అంటే ఏంటి చెప్పండి బేటా. ఫర్ జీరో ఆర్డర్ రియాక్షన్, సి హియర్, ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ అంటే A⁴ కాన్సన్ట్రేషన్ ఎంత ఉండాలి మనకు, K × A⁴ కాన్సన్ట్రేషన్ 1 ఉండాలి. రేట్ ఈక్వల్ టు, బట్ జీరో ఆర్డర్ రియాక్షన్కి ఎంత ఉండాలి, ఇక్కడ 0 ఉండాలి. అర్థమవుతుందా, 0 ఉండాలి. అర్థమవుతుందా, అంటే కాన్సన్ట్రేషన్ మనకు ఇక్కడ కాన్సన్ట్రేషన్ ప్రొడక్ట్ అంటే రియాక్టెంట్స్ యొక్క కాన్సన్ట్రేషన్ లేదా ప్రొడక్ట్ యొక్క కాన్సన్ట్రేషన్ 0 అయితే ఏంటిది, అర్థమవుతుందా? అక్కడ మనకు రేట్ ఈక్వల్ ఎంత, K అవుతుంది. ఇది 0 అయినప్పుడు ఎంత, ఇది 0 అయినప్పుడు ఏంటిది 0నే. సో ఈక్వల్ మనకు రేట్ ఈక్వల్ ఎంత అవుతుంది, K అవుతుంది. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? దట్ మీన్స్ వాట్, రేట్ డస్ నాట్ రియాక్షన్ విత్ వాట్, డస్ నాట్ వాట్, డిపెండింగ్ ఆన్ కాన్సన్ట్రేషన్. ఇక్కడ డిపెండింగ్ అని రాసుకోండి. డిపెండింగ్ అంటే ఇక్కడ రేట్ అనేటువంటిది ఏంటిది, కాన్సన్ట్రేషన్ పైన డిపెండ్ అనేటువంటిది అవ్వదు. ఓకేనా, సో రేట్ ఈక్వల్ ఎంత మనకి, ఎంత K అంటే కాన్సన్ట్రేషన్. అర్థమైందా? సిఆర్ లైన్ ఎలా వస్తుంది, ఇలా వస్తుంది. ఓకేనా, ఇది ఏ కాన్సన్ట్రేషన్ వర్సెస్ ఎంత రేట్. ఓకేనా, రేట్, ఎందుకంటే ఇక్కడ కాన్సన్ట్రేషన్ ఎంత 0 కాబట్టి మనకెంత K, రేట్ ఈక్వల్ ఎంత కాన్స్టెంట్, అంటే చేంజ్ అనేటువంటిది అవ్వదు, కాన్స్టెంట్గా ఉంటుంది లైన్. ఓకేనా, ఇలా కాన్స్టెంట్గా ఉంటుంది లైన్. క్లియరా? ఎస్ 60 minutes, వెరీ గుడ్. ఓకే అక్షిత, వెరీ గుడ్, 60 minutes. ఓకేనా, సో ఫస్ట్ గ్రాఫ్ నోట్ చేసుకోండి. ఏంటిది, రేట్ ఈజ్ ఈక్వల్ టు K అయినప్పుడు వాట్ ఈస్ ద గ్రాఫ్ ఫర్ ద జీరో ఆర్డర్ రియాక్షన్ అని అడుగుతాడు. ఫర్ విచ్ ఆర్డర్ ఇట్ విల్ బి 0. లెట్ us see. ఓకేనా, చూద్దాం మనం గ్రాఫ్లో చూద్దాం. ఓకేనా,
See here, zero order reaction అయింది కదా. See here, next first order reaction ఉంది కదా. సో ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ ఏంటిది, రేట్ ఈజ్ ఈక్వల్ ఎంత, k into a to the power of 1 అంటే రేట్ విల్ బి డిపెండింగ్ ఆన్ వాట్ కాన్సన్ట్రేషన్, అంటే రేట్ ఇంక్రీజ్ అవుతుంది అలాంగ్ విత్ ద కాన్సన్ట్రేషన్. అర్థమైపోయిందా, రేట్ అనేది ఎంతో కొంత ఇంక్రీజ్ అనేటువంటిది అవుతుంది అలాంగ్ విత్ ద కాన్సన్ట్రేషన్. అర్థమవుతుందా. రేట్ అంటే ఏం లేదు బేటా, రేట్ అంటే మనకు ప్రొడక్ట్స్ అనేటువంటి రియాక్టెంట్గా మారుతాయి కదా. ఈ ప్రొడక్ట్ అనేది ఎంత స్పీడ్గా రియాక్టెంట్ లాగా మారిందో దాన్ని మనం రేట్ ఆఫ్ రియాక్షన్ అంటాం, సింపుల్గా చెప్పాలంటే. ఓకేనా, ప్రొడక్ట్ ఎంత స్పీడ్గా రియాక్టెంట్గా మారితే దాన్ని మనం రేట్ ఆఫ్ రియాక్షన్ అంటాం. కొన్ని రియాక్షన్స్ ఉంటాయి, ఇలా రియాక్షన్ అనేటువంటి జరిగిపోద్ది, చిటికలో రియాక్షన్ జరుగుతాయి కొన్ని. సో వాటి రేట్ ఆఫ్ రియాక్షన్ వాటికి ఎక్కువగా ఉంటుంది. కొన్ని ఒక గంట తర్వాత రియాక్షన్ జరుగుతాయి, ల్యాబ్లోకి వెళ్ళి కొన్ని రియాక్షన్ చేస్తే ఒకటి గంట తర్వాత వస్తుంది, ఒకటి ప్రోడక్ట్ ఫామ్ అయితే ఒకటి 2 గంటల తర్వాత ఫామ్ అవుద్ది. అర్థమవుతుందా, దాన్ని మనం రేట్ ఆఫ్ రియాక్షన్ అంటాం. సో డిపెండ్ అవుతుంది కాబట్టి ఏంటిది, రేట్ ఆఫ్ రియాక్షన్ ఏంటిది, ఆబ్వియస్లీ ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా, సో మనకు గ్రాఫ్ అనేది ఇలా ఉంటుంది. సో గ్రాఫ్ అనేది ఇలా ఉంటుంది, క్లియరా. సో మనకి ఈ కండిషన్ ఇచ్చినప్పుడు గ్రాఫ్ అనేది ఇలా ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ సెకండ్ ఆర్డర్ రియాక్షన్ కూడా ఏంటిది, మనకి రేట్ ఆఫ్ రియాక్షన్ అనేటువంటిది ఏంటిది, యాజ్ ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్కి ఎలా ఉందో అలా కూడా రేట్ డిపెండ్స్ ఆన్ వాట్, కాన్సన్ట్రేషన్. ఓకేనా, ఇది కూడా ఇంక్రీజ్ అవుతుంది కాన్సన్ట్రేషన్తో పాటు, రేట్ అనేది కూడా ఇంక్రీజ్ అయిపోతుంది. ఇక్కడ ఏ స్క్వేర్ ఉంటుంది. ఓకేనా, కాన్సన్ట్రేషన్ ఏ స్క్వేర్ ఉంటుంది, క్లియరా. ఓకే, సో ఇవి ఒకసారి మొత్తం ఫటాఫట్ రాసుకొని గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఫటాఫట్ రాసి గుర్తుపెట్టుకోండి. వి జస్ట్ హ్యావ్ 7 minutes ఆఫ్ టైం. ఓకేనా, ఫటాఫట్ ఒకసారి గుర్తుపెట్టుకోండి. సో ఈ డబ్బా ఇది ఇచ్చినప్పుడు, ఓకేనా, డిఏ మైనస్ కే ఇంటూ డిటి ఇచ్చినప్పుడు, ఓకేనా, ఇదేంటంటే హాఫ్ లైఫ్ అడుగుతున్నాడు. 0 ఆర్డర్ యొక్క హాఫ్ లైఫ్కి గ్రాఫ్ ఏంటంటే హాఫ్ లైఫ్ అనేటువంటిది ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా, హాఫ్ లైఫ్ అనేటువంటిది ఇంక్రీజ్ అవుతుంది, డిఏ మైనస్ డిటి ఈక్వల్ టు. సో ఇది మొత్తం రాసుకోండి ఎక్స్ప్లెనేషన్ ఇదంతా. ఓకేనా, ఇది మీకు అర్థం చేయించాలంటే మినిమం 10-15 minutes పడితే, మళ్ళీ ఇది అర్థం చేయించాలంటే ఒక 10-15 minutes అడుగుతుంది. సో ఇదంతా మనకు అడగడు ఎగ్జాంపుల్లో, ఈ రౌండప్లో ఇచ్చిందంత అడగడు బేట. మనకి ఏంటంటే ఇవి అడుగుతాడు, ఈ బాక్స్లో ఉంది కదా. సో ఈ కండిషన్ ఇచ్చినప్పుడు ఆడ గ్రాఫ్ ఏంటి, అర్థమవుతుందా, 0 ఆర్డర్ రియాక్షన్లో గ్రాఫ్ ఏంటి అని అడుగుతాడు. ఓకేనా, సో ఇది ఫస్ట్ ఆర్డర్ యొక్క గ్రాఫ్ అనేటువంటిది కాన్స్టెంట్గా ఉంటుంది ఇక్కడ. ఫస్ట్ ఆర్డర్ యొక్క ఏంటిది, హాఫ్ లైఫ్, ఫస్ట్ ఆర్డర్ హాఫ్ లైఫ్ అండ్ 0 ఆర్డర్ హాఫ్ లైఫ్ ఏంటిది, గ్రాఫ్, హాఫ్ లైఫ్ గ్రాఫ్. ఓకేనా, సో ఇది కేటీ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్, ఎంత, కాన్స్టెంట్. ఇదేంటిది, ఫస్ట్ ఆర్డర్ రియాక్టర్ యొక్క గ్రాఫ్. సో ఇది కాన్స్టెంట్గా ఉంటుంది. 2 గ్రాఫ్స్ అయిపోయినాయా. ఓకే, సో ఈ లాస్ట్ గ్రాఫ్ ఇది కూడా గుర్తుపెట్టుకోండి, లాస్ట్ గ్రాఫ్. ఓకేనా, సో దిస్ ఈస్ ఫర్ వాట్, సెకండ్ ఆర్డర్ రియాక్షన్. సో టీ ఆఫ్ అనేటువంటిది డైరెక్ట్లీ ప్రపోర్షన్ ఉంటుందా, 1/a, కాన్సన్ట్రేషన్కి డైరెక్ట్గా ప్రపోర్షన్ ఉంటుంది. సో 1/a, ఇక్కడ 1/a అని పెట్టుకోవచ్చు, 1/r అని కూడా ఇవ్వచ్చు బేట, 1/r అని ఇవ్వచ్చు. ఇక్కడ ఏదైనా తీసుకోవచ్చు, కొందరు ఏ పెడతారు, కొందరు ఆర్ పెడతారు, ఇంకోటి పెడతారు. ఓకేనా, కన్ఫ్యూజ్ అవ్వకండి, 1/a అని పెట్టచ్చు, 1/r అని పెట్టచ్చు. వంటిది టీ ఆఫ్ అనేటువంటి ఏంటి, ఇది కూడా ఇంక్రీజ్ అవుతుంది సెకండ్ ఆర్డర్లో కూడా గ్రాఫ్. ఓకేనా, ఇదేంటి, హాఫ్ లైఫ్. జస్ట్ గ్రాఫ్స్ గుర్తుపెట్టుకుని, గ్రాఫ్స్ మీద అడుగుతాడు. ఈ గ్రాఫ్స్ ఇచ్చినప్పుడు ఇది ఈ ఆర్డర్కి సంబంధించింది, ఇది ఈ ఆర్డర్కి సంబంధించింది అని గుర్తుపెట్టుకుంటే అయిపోద్ది సెకండ్ ఆర్డర్ది. ఓకేనా, ఓకే. సో లాస్ట్ యూనిట్స్ చూద్దాం. యూనిట్స్ చూసిన తర్వాత మనం ఎండ్ చేద్దాం. సి హియర్, ఈ యూనిట్స్ కూడా యూ హ్యావ్ టు రిమెంబర్ అంతే. సో 0 ఆర్డర్ యొక్క యూనిట్స్ ఏంటిది, మోల్, లీటర్ ఇన్వర్స్, సెకండ్ ఇన్వర్స్ అండ్ ఈజ్ ఈక్వల్ టు కే. ఓకేనా, కే ఈజ్ ఈక్వల్ టు ఎంత, మోల్ ఇన్వర్స్, లీటర్ ఇన్వర్స్ అండ్ సెకండ్ ఇన్వర్స్. దీస్ ఆర్ ద యూనిట్స్ ఫర్ వాట్, 0 ఆర్డర్ రియాక్షన్. ఓకేనా, ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్కి యూనిట్స్ ఏంటంటే కే ఈజ్ ఈక్వల్ టు ఎస్ టు సెకండ్ ఇన్వర్స్, దీని మీద మనకు ప్రీవియస్ ఇయర్లో కూడా క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఓకేనా, ఓకేనా, ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ ఏంటిది, కే ఈజ్ ఈక్వల్ టు సెకండ్ ఇన్వర్స్. ఓకేనా, అండ్ సెకండ్ ఆర్డర్ రియాక్షన్కి ఎంత. సో దిస్ ఈస్ ద వాట్, ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాల్సినవి, ట్రిక్గా చెప్పాల్సి నేను చెప్పేసిన, గుర్తుపెట్టుకున్నాను. థియరీ క్వశ్చన్స్ ఇలా అడుగుతున్నట్టు. సో లీటర్స్, మోల్ ఇన్వర్స్, సెకండ్ ఇన్వర్స్. ఓకేనా, అండ్ థర్డ్ ఆర్డర్కి ఏంటిది, లీటర్ స్క్వేర్, మోల్ టు ది పవర్ ఆఫ్ -2 అండ్ సెకండ్ ఇన్వర్స్. అర్థమవుతుందా, సెకండ్ టు ది పవర్ ఆఫ్ -1.
ఓకేనా? సో ఇవి రాసేసుకున్నారా, గుర్తుపెట్టుకున్నారా? ఇవన్నీ డైరెక్ట్ అడుగుతాడు. ఓకేనా? వాట్ ఆర్ ద యూనిట్స్ ఫర్ జీరో ఆర్డర్ రియాక్షన్ అని ఈ 4 యూనిట్స్ ఇస్తారు. ఈ 4 వెళ్ళి మనం జీరో ఆర్డర్ యూనిట్స్ ఏందో మనం కనుక్కోవాలి అంతే. అంటే డైరెక్ట్ చూసి పెట్టాల్సింది అంతే. ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ అన్నట్టు ఇవన్నీ. ఓకేనా? ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్.